నాగార్జున గారితో చేశారు, బాలకృష్ణ గారితో చేశారు, చిరంజీవి గారితో చేశారు, వెంకటేష్ గారితో. సో హౌ డూ యూ సెలెక్ట్ మూవీస్ చేసేటప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకుంటాను? నేను ఒక గుంటూరు నుంచి వచ్చిన ఒక మిడిల్ క్లాస్ అమ్మాయినే. నాకు ఎవరు తెలియకుండానే ఏదో ఆపర్చునిటీ వచ్చింది అని చెప్పేసి ఏం క్యారెక్టర్ సార్ అని అడగడానికి కూడా నాకు ఒక రకమైనటువంటి భయం వేసేది. సో మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది చిన్నప్పుడు, చైల్డ్హుడ్లో? నేను బాగా మొండిదాన్ని చిన్నప్పటి నుంచి. నాకు ఏదైనా కావాలి అంటే అది కావాలి అనుకునేదాన్ని. అది భరించలేక సో నన్ను తీసుకెళ్ళి హాస్టల్లో పడేశారు. ఇన్ని మాటలు పడి మూవీస్ చేయడం అవసరమా? పెద్ద పెద్ద మూవీస్ వస్తున్నాయి, అది అదృష్టమే. కాకపోతే ఆ పేరు నిలబెట్టుకోవాలి, వాళ్ళ ముందు తట్టుకొని, మీరు ఇంతకుముందు అన్నట్టు మాటలు పడి తట్టుకొని పైకి లేవాలి. ఈవీవి సత్యనారాయణ గారి మూవీస్ ఎక్కువ చేశాను. ఆ సినిమా చేస్తున్నప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం, దానిలో ఆయనకి డైలాగ్ చెప్పే విధంగా నేను చెప్పకపోతే ఈవీవి గారు తిట్టేవాళ్ళు. ఎగ్జాంపుల్ ఇంద్రా సినిమాలో మీది తినాలి మాది తినాలి, అది పరచూరు గోపాలకృష్ణ గారు రాయలేదే ఆ డైలాగు. ఆన్ ద స్పాట్లో అదే ఫేమస్ అయిపోయింది. సో అప్పటికిప్పటికి మీరు చూసే మేజర్ డిఫరెన్స్ ఏంటండి ఆర్టిస్ట్ పరంగా కాకుండా? నేను అసలు అది ఒక్కటే చెప్పలేనమ్మా. రీసెంట్గా ఆర్డిఎక్స్ లవ్ అని చెప్పేసి సి కళ్యాణ్ గారి మూవీ, ఇంకా చెయ్యొద్దు నాకు క్యారెక్టర్స్ వద్దు అనిపించింది ఇప్పుడు అనిపిస్తుంది నాకు. మీరు సీరియల్స్ మూవీస్ రెండు చేయడానికి రీజన్ ఏమైనా ఉందా? మిగతా వాళ్ళు ఎందుకు చేయరు అంటే నాకు తెలిసినంత వరకు మేబీ సీరియల్స్లో మనీ తక్కువ రావటము, నాకు అది ఉండేది కాదు. నాకు ఏదొచ్చినా నేను దాన్ని చెయ్యాలి. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకు నచ్చిన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే నాకు అతను బాగా నచ్చాడు. పెద్ద ఆర్టిస్టులలో చూసుకుంటే బాలకృష్ణ గారంటే నాకు చాలా ఇష్టం. మీరేమైనా ఇష్యూస్ ఫేస్ చేశారా? అంటే చెక్స్ విషయంలో కావచ్చు, మనీ విషయంలో కావచ్చు, ట్రీట్ విషయంలో కావచ్చు. చాలా ఫేస్ చేశాను. మరి అది చెప్పొచ్చో లేదో తెలియదు కానీ అమ్మో, మనీ విషయంలో ఫేస్ చేశాను, ట్రీట్ విషయంలో అయితే చాలా ఫేస్ చేశాను. నాకు సినిమాలంటే ఇష్టం కాబట్టి నేను దాన్ని కళ్ళు మూసుకొని అలా. సో మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? మాది అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్. మంచి మూవీస్ చేశారు, చాలా మూవీస్. మిస్ అవ్వలేదు ఆ మూవీస్ని? 6 years అసలు ఏం చేశారు ఆస్ట్రేలియాలో? అమ్మో, అది చాలా టఫ్ క్వశ్చన్ ఇదైతే. నన్ను కొంతమంది ప్రొడక్షన్ మేనేజర్లు వాళ్ళు నన్ను తిట్టిన రోజులు కూడా ఉన్నాయి. సోషల్ సర్వీస్ ఏమైనా చేస్తుంటారా మరి ఇప్పుడు? అవునండి, నేను చేస్తాను. మేము మా హస్బెండ్ నేను నా ఫస్ట్ మ్యారేజ్ చేసేటప్పుడు పెళ్లి చూపుల్లోనే చెప్పాడు, అంటే నాకు కూడా అదే ఫీల్డ్లో ఉన్నదాన్ని నేను. ఇప్పుడు మాకు ఒక ట్రస్ట్ కూడా ఉంది. మీ ఫేవరెట్? నేను ఈ క్వశ్చన్ నేను ఒక క్రియేటివ్ హెడ్ పేరు చెప్పాను కానీ తను అడిగాను. నేను అందరూ 3 సీరియల్స్ చేస్తున్నాను, నేను మాత్రం ఒక్కటే అక్క మొగుడు జెమినీలో ఒక్కటే చేస్తున్నాను అని అడిగాను. రీసెంట్గానే ఒక 10 days బ్యాక్ అడిగితే తను మీకంటే చిన్నవాడినండి నేను, మరి చెప్పకూడదు బట్ చెప్తున్నాను, అప్పుడే మీకు ఛాన్సెస్ వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోప్ స్టార్స్ విత్ అనిత. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ వచ్చేసి అక్కముకుడు సీరియల్లో ప్రతిరోజు మనందరినీ కూడా అలరిస్తున్న ఇంద్ర శోభ గారు ఉన్నారు. ఇంద్ర శోభ అని అనొచ్చు, లేదంటే శోభ ఇంద్ర అని కూడా అనొచ్చంట. అసలు అక్కడే ఫస్ట్ నాకు ఒక డౌట్ ఉంది, మరి ఆ డౌట్ ఏంటో కూడా క్లారిఫై చేసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ హర్. ఎలా ఏమని పిలువను? హలో ఇంద్ర శోభ గారు అంటాను ఫస్ట్. సో నాకైతే మీరు చెప్పారు, నాకు ఒక డౌట్ వచ్చింది, మీరు చెప్పారు. సో ఆడియన్స్కి క్లారిఫై చేయండి, అసలు ఇంద్ర శోభ అన్న పేరు, అసలు మీ పేరు వచ్చేసి శోభ అని చెప్పారు మీరు నాకు. మరి ఇంద్ర అనేది ఎప్పుడు వచ్చింది? నా పేరు అసలు పేరు శోభా రాణి. శోభా రాణి అంటే అందరూ ఆల్మోస్ట్ పెద్ద ఆర్టిస్టులు అందరూ నన్ను శోభా రాణి అని పిలిచేవాళ్ళు, పాత ఆర్టిస్టులు. తర్వాత శోభా రాణి అల్లపోయి హాఫ్ నేమ్కి వచ్చేసింది శోభ అల్లపోయి ఇంద్రాలో నేను మీది తినాలి మాది తినాలి ఎపిసోడ్ ఏవిఎస్ గారి పక్కన వైఫ్ క్యారెక్టర్ చేసింది నేనే కాబట్టి అది ఇంకా ఇంద్ర శోభ అని పేరు పడిపోయింది. ఇంకా ఎన్ని మూవీసో, అన్ని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్. అసలు ఒకప్పుడు స్క్రీన్పై చూసినప్పుడు నేను అనుకునేదాన్ని, పేరు కూడా సరిగ్గా తెలియదు, ఇవి అన్ని పెద్ద ప్రాజెక్ట్సే చేస్తారేమో, అందరూ పెద్ద సూపర్ స్టార్స్ అండ్ పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ అవే కావాలేమో అనుకునేదాన్ని. బట్ హౌ డూ యూ చూస్? ఎందుకంటే నాగార్జున గారితో చేశారు, బాలకృష్ణ గారితో చేశారు, చిరంజీవి గారితో చేశారు,
వెంకటేష్ గారితో, ప్రభాస్తో, వాట్ నాట్, ఇంకా అందరూ ఆల్మోస్ట్ అందరూ ఫినిష్డ్. సో హౌ డూ సెలెక్ట్ మూవీస్ చేసేటప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకుంటాను మీరు? అప్పుడు నేను యాక్చువల్గా నేను 1999లో నేను ఎంటర్ అయ్యాను ఇండస్ట్రీకి. దాని తర్వాత ఫస్ట్ మూవీ హీరో సురేష్ గారితో వచ్చింది, హలో యమ్మ అని చెప్పేసి. ఇంకా దానికి ముందంతా సీరియల్స్లో హీరోయిన్గా చేశాను, యాంకర్గా కూడా చేశాను. నీలాగా హలో బాగున్నారా అనే ప్రోగ్రామ్, అది జెమినీలో వచ్చేది అప్పట్లో. దానికి సైమల్టేనియస్లీ హార్లిక్స్ హృదయాంజలి అని ఉదయభానుకు చేసేవాళ్ళు. ఇది జెమినీలో వచ్చేది. మేము ముగ్గురు యాంకర్స్ మా ప్రోగ్రామ్కి, ఎవ్రీడే ప్రోగ్రామ్ ఇది. అలా నేను ఇక టీవీలోనే ఉండి ఒకసారిగా సినిమా ఫీల్డ్లోకి వచ్చాను. నేను చాలా ఎగ్జైట్ అయిపోయి, అసలు నాకు సినిమా ఫీల్డ్లో రావడం, నాకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. నేను ఒక గుంటూరు నుంచి వచ్చిన ఒక మిడిల్ క్లాస్ అమ్మాయినే. నాకు ఎవరు తెలియకుండానే ఏదో ఆపర్చునిటీ వచ్చింది అని చెప్పేసి ఆ సినిమా చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ సినిమా సుల్తాన్ అని చెప్పేసి బాలకృష్ణ గారి మూవీ వచ్చింది. బాలకృష్ణ గారి మూవీ వచ్చిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ పెద్ద మూవీస్ వస్తున్నాయి. అగైన్ పంచదార చిలక, మళ్ళీ శ్రీకాంత్ గారు, మళ్ళీ అలా వన్ బై వన్ వస్తూ నేను అంటే హీరో నేను అడగను, ఇది ఏ బ్యానర్ అని అడిగేదాన్ని కాదు. ఎందుకంటే ఐ వాజ్ ఏ స్మాల్ ఆర్టిస్ట్, డిపెండ్స్ అపాన్ ద ఆర్టిస్టులతో పోల్చుకుంటే. ఫస్ట్ ఫోన్ చేయగానే ఏ బ్యానరు, హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు అనే అంత మాకు సీన్ లేదు అప్పట్లో. అవునా క్యారెక్టర్ ఉంది శోభా నీకు అంటే, చేస్తాను సార్. ఏం క్యారెక్టర్ని అడగడానికి కూడా నాకు ఒక రకమైనటువంటి భయం కాదు. పెద్దవాళ్ళు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ అనేవాళ్ళు అప్పట్లో, వాళ్ళని మేనేజర్స్ని. ఇప్పుడు అన్నీ మారిపోయినాయి. ఇప్పుడు ప్రజెంట్, అప్పుడు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అంటే ఈజ్ ఈక్వల్ టు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో ఎగ్జిక్యూటివ్ కూడా అంతే మేము రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏం క్యారెక్టర్ సార్ అని అడగడానికి కూడా నాకు ఒక రకమైనటువంటి భయం వేసేది. ఇంక లొకేషన్కి వెళ్ళిన తర్వాత నీ క్యారెక్టర్ ఇది అనగానే పక్కన ఏవిఎస్ గారు, బ్రహ్మానందం గారు, ఎంఎస్ గారు, మల్లికార్జునరావు గారు వాళ్ళ వైఫ్గా చేశాను. అప్పుడు నా ఏజ్ 19-20లో కూడా నేను వైఫ్గానే చూస్ చేసుకున్నాను నా క్యారెక్టర్స్. వై? బికాజ్ ఐ లవ్ కామెడీ. మా ఫాదర్కి కామెడీ అంటే ఇష్టం. తను బ్రహ్మానందం గారి మూవీస్ ఎక్కువ చూసేవాళ్ళు. నాకు చిన్నప్పుడు మూవీస్కి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు చూడడానికి, ఇష్టం కానీ మూవీస్ అంతా ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళం కాదు ఇంట్లో. ఎప్పుడన్నా డాడీతో పాటు ఇయర్కి ఒక 2-3 మూవీస్, అలా ఇయర్ మొత్తంలో 2-3 మూవీస్ అంతే. అది కూడా డాడీతో పాటు వెళ్ళాలి, మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళాలి. అలా అందరితో కలిసి చూసినప్పుడు బ్రహ్మానందం గారు స్క్రీన్ మీద రాగానే మా డాడీ సీట్ ఎక్కేసి నవ్వుతూ ఉండేవాడు. మా నాన్న అంత ఇష్టం, సీట్ మీద ఎక్కి కూడా. మేము ముగ్గురం ఆడపిల్లలం అనమాట, కూర్చొని మా డాడీని చూసేవాళ్ళం. అక్కడ చూడాలా ఇక్కడ చూడాలి. మా నాన్న నవ్వుతుంటే ఆ నవ్వుకి ఇంకా మాకు నవ్వు వచ్చేది అక్కడికంటే కూడా. ఎందుకంటే చిన్నపిల్లలం, ఆ డైలాగ్స్ మాకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే ఎంత నవ్వుతూ ఉంటారు హాల్లో. సో అంతగా ఇష్టం. మా నాన్నకి ఇష్టం కాబట్టి నాకు కూడా ఇష్టం అనుకొని నేను ఆ లైన్ని చూస్ చేసుకున్నాను. ఓకే. సో మీరు చెప్పారు మీ ఫ్యామిలీ కూడా అంత స్మాల్ కాదు, అంత పెద్ద ఫ్యామిలీ కాదు. ముగ్గురు అమ్మాయిలు అన్నారు. బ్రదర్స్ ఉన్నారా? నాకు బ్రదర్స్ లేరండి, నేను ముగ్గురు అమ్మాయిలు. సో మీ ఫాదర్ ఏం చేసేవారు? మా ఫాదర్ ఏపీఎస్ఆర్టీసీలో టీటీఐ ట్రాఫిక్ టికెట్ ఇన్స్పెక్టర్గా రిటైర్డ్ అయిపోయారు. ఓకే. మదర్ హౌస్ వైఫ్. ఓకే. మీరేటి నెంబర్ అంటే మీరు ఫస్టా? నేను ఫస్టేనా? ఫస్ట్ అయ్యుండి మీరు వర్క్ చేయడం అంటే ఫస్ట్ అంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మిగిలిన కిడ్స్ ఎవరైతే ఉంటారో మనకు సిస్టర్స్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, వాళ్ళని ప్యాంపర్ చేసే పనులు ఎక్కువ ఉంటారు. మదర్ తర్వాత అక్క అండి. సో మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది చిన్నప్పుడు చైల్డ్హుడ్లో? నా లైఫ్ స్టైల్ వచ్చేసి నేను అంటే మా అమ్మ నాన్న నాకు చెప్పిన దాన్ని బట్టి నేను బాగా మొండిదాన్ని చిన్నప్పటి నుంచి. నాకు ఏదైనా కావాలి అంటే అది కావాలి అనుకునేదాన్ని. అది భరించలేక నా తర్వాత వెంటనే నాకు 2 సిస్టర్స్ ఉండేసరికి అమ్మ ఒక్కతే చూసుకోవాలి. నా మొండితనము ఏంటంటే ఒక రకమైనటువంటి ఏమో అది తెలీదు. చిన్నప్పుడు తల్లిదండ్రులని ఎలా నాకు అది కావాలి ఇది కావాలి అని ఏడిపిస్తారు. తల్లిదండ్రులు ఒక విషయం చెప్తే ఆగిపోయే కిడ్స్ అంటే దే ఆర్ గుడ్ కిడ్స్ అనుకోవచ్చు. ఆగని వాళ్ళు నాకు ఇంకా అదే కావాలి అన్నారంటే లైక్ నాట్ బ్యాడ్, నాటీ అనుకోవచ్చు. కిడ్స్ కదా, మనం నాటీ అని పేరు పెట్టవచ్చు. సో ఐ వాజ్ ఏ నాటీ గర్ల్ దోస్ డేస్. సో నన్ను తీసుకెళ్ళి హాస్టల్లో పడేశారు. నేను ఇట్స్ వెరీ టార్చర్ అంటే హాస్టల్లో పడేశారు. తర్వాత
సెయింట్ జోసెఫ్స్ గర్ల్స్ హై స్కూల్ అని చెప్పేసి గుంటూరులో నేను వెన్ ఐ వాస్ 10 years ఐ వెంట్ టు హాస్టల్ అండ్ అక్కడ చదువుకున్నాను. తర్వాత 10th క్లాస్ వచ్చేసి మా డాడీ దగ్గరుండి చదివించాలి, కొంచెం ఎక్కువ మార్క్స్ రావాలి, హాస్టల్లో ఉంటే చదవదేమో అని 10th క్లాస్కి మాత్రం మళ్ళీ మా డాడీ దగ్గరికి తెచ్చేసుకున్నారు, మా నాన్న దగ్గరికి. మా నాన్న అంటాం మేము. నా లాస్ట్ చెల్లెలు మాత్రమే డాడీ అని అలవాటు ఆమెకు. నేను నా పెద్ద చెల్లి ఇద్దరు నాన్న అమ్మనే అంటాం అనమాట. సో మా నాన్న దగ్గర తెచ్చుకున్నాడు. 10th క్లాస్ అయిపోయింది. నేను ఎలా ఉండేదాన్ని అంటే నన్ను చూసి నా చెల్లెళ్ళు నేర్చుకోవాలి అని నాకు తెలీదు. మీరు అడిగిన క్వశ్చన్ అదే, ఎలా మీరు మేనేజ్ చేశారు? నాది నేను సెల్ఫిష్ అనే దానిలాగా ఉండేదాన్ని. చాలా రేర్ కదా ఇంటికి పెద్దవాళ్ళు అలా ఉండడం. అలా నేను ఏంటో ఫస్ట్ నుంచి కూడా ఐఎమ్ నాట్ ఏ ఇండిపెండెంట్. నేనేమన్నా అడిగితే మా అమ్మని మా నాన్నని వాళ్ళు నాకు ఇచ్చేవాళ్ళు కాదు. అది వాళ్ళ తహాతుకి సరిపోయేటట్టుగా ఉండేనే ఇచ్చేవాళ్ళు. నేనేమో అడిగే కూడా చాలా హై లెవెల్లో అడిగేదాన్ని అనమాట. అప్పట్లో 100 రూపీస్ ఖర్చు పెట్టాలంటే చాలా ఎక్కువ. నేను మాట్లాడుతుంది 80s. అయినా నేను నాకు అవే కావాలి, నాకు అలాంటి షూసే కావాలి, నాకు అలాంటివి కావాలి అంటే వీళ్ళేమో వాళ్ళ గురించి నేను అర్థం చేసుకునే కెపాసిటీ నాకు ఉండేది కాదు. నేను పెద్దవాళ్ళు అర్థం చేసుకుంటారు అన్నారు, కానీ నేను అర్థం చేసుకోలేదు. నాకెందుకు నేనే మంచిగా ఉండాలి, నేనే ఇట్లా. మా డాడీ టీటీఐ అన్నాను కదా, ట్రాఫిక్ టికెట్ ఇన్స్పెక్టర్, ఏపీఎస్ఆర్టీసీ. హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు ఫ్రాక్స్ తెచ్చేవాళ్ళు, నాకు మా చెల్లెలకి. అయితే నేను కొంచెం ఫెయిర్ ఉన్నానని నాకు కొంచెం, మా నాన్నకి లైట్ కలర్స్ అంటే చాలా ఇష్టం. ఫెయిర్ ఉన్న వాళ్ళు థిక్ కలర్స్ వేసుకోవాలి. మా నాన్న నాకు లైట్ కలర్స్ తెచ్చేవాళ్ళు. మా చెల్లెలు బ్లాక్గా ఉంటే ఆ అమ్మాయికి థిక్ కలర్స్, ఇంకా చిన్న అమ్మాయి కదా ఆ అమ్మాయికి తెచ్చేవాడు కదా, చాలా చిన్న. మాకు ఆ పాపకి గ్యాప్ చాలా ఉంది, లాస్ట్ చెల్లెలకి. సో నేను నా కోసం ఎంత ప్రేమతో తెచ్చిన దాన్ని కూడా నా కన్ను పక్కన చెల్లి దాని మీదే పడేది. నా కోసం తెచ్చింది నాకు ఇష్టం లేదు, మా చెల్లెలకి అదే నాకు కావాలనేదాన్ని. అది ఇప్పుడు నేను తెలుసుకుంటుంటే నేను చేసింది ఎంత తప్ప అని అది నాకు తెలుస్తుంది. దోస్ డేస్ నాకు చెల్లిదే కావాలి. చాలా రేర్ అక్కలు ఎక్కువగా ఏదైనా అడిగితే కూడా చెల్లికి ఇచ్చేస్తారు మోస్ట్ ప్రాబబ్లీ. అయితే తనది కూడా ఇచ్చేస్తారు. నేను అలా కాదు, నాది నేను పెట్టుకున్నా ఎదుటి వాళ్ళది కూడా నాకే కావాలి అనే రకంగా ఉండేదాన్ని అప్పట్లో. మరి తెలియకుండేదానా తెలిసి చేసేదాన్నా నాకే తెలియదు కరెక్ట్గా. సో నేను అంతా ఇండిపెండెంట్. అప్పట్లోనే వెన్ ఐ వాస్ 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాక సిటీ కేబుల్లో మా లోకల్ ఛానల్లో న్యూస్ రీడర్గా వెళ్ళాను. అజయ్ ఘోష్ అని చెప్పేసి ఇప్పుడు కొన్ని మూవీస్లో కూడా వస్తున్నాడు. ఆయన చాలా సీనియర్ నాకు. అప్పటికే ఆయన చీరాల సిటీ కేబుల్లో న్యూస్ రీడర్గా ఉన్నాడు. ఆయన కింద జూనియర్గా నేను వెళ్ళాను. ఏదో వర్క్ చేయాలని కాదు, నా ఇంట్రెస్ట్. నేను ఏదో చేయాలి, మోడలింగ్ చేయాలి, టీవీ ఫీల్డ్లో పెద్దగా రావాలి, సినిమాల్లో వెళ్ళాలి. సో అప్పటి నుండైనా మీకు అందరికన్నా గ్రేట్గా ఉండాలి, కొంచెం డిఫరెంట్గా చేయాలన్నది మాత్రం చిన్నతనం నుండే ఉంది. మరి మూవీ ఫీల్డ్, ఆ టీవీ సీరియల్స్, ఈ ఫీల్డ్ అనేసరికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? మరి ఆల్రెడీ ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. ఇంకా అప్పట్లో మీరు చెప్పే టైంలో అయితే ఆ చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు కూడా చేయాలి, నువ్వు ఈ ఫీల్డ్కి వెళ్ళి మూవీస్ సీరియల్స్ అవి ఇవంటే పెళ్ళిళ్ళు కూడా అవ్వవు, ఎందుకంటే చాలా మంది ఫేస్ చేశారు అప్పటి ఆర్టిస్టులు. సో మీరేమైనా ఫేస్ చేశారా? నాకేంటంటే ఇంక మా చెల్లెళ్ళ గురించి నేను పెద్ద పట్టించుకోలేదు. మా అమ్మ వాళ్ళు ఉన్నారులే, వాళ్ళు చూసుకుంటారులే. నా గురించే నేను ఆలోచించేదాన్ని అప్పట్లో. నా గురించే నేను అన్నిట్లో ఉన్నానా లేదా, నా డ్రెస్సింగ్ బాగుందా లేదా, నాకు లిప్స్టిక్స్, ఐ షాడోస్, మంచి నెయిల్ పాలిష్, నాకు ఫస్ట్ నుంచి వాచ్ ఒకటి, చెప్పులు, ఇవి అంతా మ్యాచింగ్ వేసుకునే అలవాటు. వెన్ ఐ వాజ్ అంటే 8th 10th క్లాస్ నుంచి కూడా అలా నేను ఉన్నానా లేదా, సెల్ఫిష్ అనమాట. నాకు నా చెల్లెళ్ళు ఎలా ఉంటే ఏంటి, మా అమ్మోళ్ళు చూసుకుంటారులే, అలా ఉండేది నాకు. ఇక ఇండస్ట్రీకి వచ్చే టైంకి ఎవరు ఒప్పుకోలేదు ఇంట్లో అస్సలు ఎవరు ఒప్పుకోలేదు. అసలు అడగడానికి కూడా మా డాడీ, మా నాన్న కొంచెం స్ట్రిక్ట్ అనమాట. ఆయన మా ముగ్గురు ఆడపిల్లల్ని ఎలా పెంచాడంటే చాలా కష్టం. ఎట్లా అంటే లైక్ అటు చూడొద్దు, ఇటు చూడొద్దు, అటు పైకి వెళ్ళొద్దు, టెర్రస్ మీదకి, అలా ఆ టైప్ ఆఫ్ మనిషి. ఆడపిల్లలం కదా మేము. అందులోనూ మా ముగ్గురులో కూడా నేను కొంచెం డిఫరెంట్, కొంచెం బాగుండేదాన్ని. కాబట్టి అప్పట్లో చాలా చక్కగా మా బజార్లో కానీ మా స్ట్రీట్లో అంతా అందరు నన్నే చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. అది అప్పుడేంటి, ఇప్పుడు కూడా బాగున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇంకా అలా అందుకని మా డాడీ, మా నాన్న అంత ఎలవ్ చేసేవాడు కాదు బయటికి అట్లా.
సో చెప్పేంత నాకు రాలేదు. నేను ఇలా మూవీస్లోకి వెళ్ళాలి, నాకు ఇంట్రెస్ట్ ఉంది అని అంత డేర్ నేను చేయలేదు మా నాన్న ముందు. నేను ఇంకా హైదరాబాద్ రావాలనుకున్నా. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ ఉమెన్స్ కాలేజ్ చదివాను, ఎగ్జామ్స్ రాశాను. ఎంఎస్సి రాయాలి లెక్క ప్రకారం, బిఎడ్ కూడా ఎగ్జామ్స్ రాయాలి. మా నాన్న కోరిక అది. బుక్స్ ఉన్నాయి ఇంట్లో, చదవలేదు. ఇంకేం చేశాను, హైదరాబాద్లో మా అక్క వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఒకసారి చూసి వస్తానని చెప్పి మా అమ్మని పుష్ చేశాను, ఒక్కసారి వెళ్దామని. మా అమ్మకి తెలుసు ఏదో సీరియల్లో ఎక్కడో ఆఫర్ వచ్చింది ఈ అమ్మాయికి, ఏదో మనకి చెప్పట్లేదు, దాస్తుందని. బట్ తను బయటకైతే పడలేదు. సరే వెళ్ళేసి వస్తామని చెప్పేసి మా నాన్నతో, తండ్రితో మనం మేనేజ్ చేయాలంటే తల్లే దానికి ఇట్స్ ఏమంటారు, ఒక అమృతం లాంటిది అనమాట. మన మాట వినరు. మా డాడీని అడిగితే నాన్న ఒక 3 days మాత్రమే ఉండేసి రండి అని చెప్పారు. మా నాన్న ఇద్దరు పిల్లల్ని అంటే నాకు అప్పుడు ఆ ఇద్దరు పిల్లలు కూడా ఎక్కడున్నారో కూడా నాకు అనవసరం, నేను వెళ్ళాల్సిన దగ్గరికి నేను వెళ్ళాలి అనే నా ఎయిమ్ అనమాట. మరి వాళ్ళిద్దరిని ఎక్కడ పెట్టిందో మా అమ్మ నాకు గుర్తు రావట్లేదు. అప్పట్లో 99లో ఇది చిన్నపిల్లలు వాళ్ళు. లాస్ట్ అమ్మ అయితే ఇంకా చాలా చిన్నది, పెద్ద ఆమె అయితే అప్పుడు ఆమె ఓకే షీఈ్ నాకంటే ఒక 2 years చిన్నది. హైదరాబాద్ వచ్చేసిన తర్వాత అక్క వాళ్ళు ఉన్నారు, కజిన్ సిస్టర్. అయితే అక్కడికి రాగానే గౌతమ్ రాజు గారు మా కాలేజ్కి వచ్చారు, కమీడియన్ గౌతమ్ రాజు గారు. ఆయన నెంబర్ పట్టుకొని, అప్పట్లో పేజర్లు, సెల్ ఫోన్స్లో ఏమి లేవు 99లో, నెంబర్ పట్టుకొని ల్యాండ్లైన్లు ఉండేవి. ఆయనకి ఫోన్ చేస్తే ఆయన చల్మోహన్ రంగ్ అనే సీరియల్ స్టార్ట్ అయింది అదే రోజు, నేను ఫోన్ చేసిన రోజునే. ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు డైరెక్టర్. ఫిలిం నగర్లో షూటింగ్, నన్ను రమ్మన్నారు, వెళ్ళాను. వెళ్తే అదే ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు చూసిన వెంటనే నా క్యారెక్టర్ ఇచ్చేశారు. ఆ క్యారెక్టర్ కూడా 2వ రోజే. అది నేను ఎంత లక్కీయో చేశాను. అక్కడి నుంచి నాది జర్నీ స్టార్ట్ అయింది. మా మదర్ని అమ్మ నువ్వు వెళ్ళిపోయి, ఇంకా నేను ఇక్కడే ఉంటానన్నాను. మా మదర్ మా నాన్నకు ఫోన్ చేస్తే అదేంటి అసలు మీరు వెళ్ళింది ఏంటి, ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు అన్నాడంట. బాగా తిట్టించుకుంది మా అమ్మ నా గురించి. వెళ్ళిపోయింది చీరాల, ఇంకా అమ్మాయి మనకొద్దు అని బాగా చాలా మా అమ్మ బాగా తిట్టించేసుకుంది. నువ్వే చెడగొట్టావు అది ఇది, అది చక్కగా అసలు ఎందుకు వెళ్ళింది ఏంటి అని. మా నాన్నకైతే అస్సలు ఇష్టం లేదు మూవీస్ అంటే, అసలు ఇష్టం లేదంటే ఆయన అసలు కనీసం థింక్ కూడా చేయలేదు నా కూతురే మూవీస్లోకి వెళ్తుంది అన్నట్టుగా. ఇంకా అక్క వాళ్ళకి ఫోన్ చేసి చూసుకోండి కొంచెం అని చెప్పారంట. తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా ఎక్కువ లేను. తర్వాత ఇంకా నా ఇండిపెండెంట్ ఉంది కదా, నాకు వేరే ఇంకొక అమ్మాయి యాంకర్ కలిస్తే ఇద్దరం కలిసి ఫ్లాట్ తీసుకొని హాయిగా ఫ్లాట్లో అక్కడ నుంచి ఇక అందరూ ఫ్రెండ్స్ అందరు కలుస్తూ ఉన్నారు. ఇలా మొదలైందనమాట నా జర్నీ, అలా ఉంది. బాగుంది. కదిలిస్తే గలగలా మాట్లాడేస్తారు. ఫోన్లో మాట్లాడినప్పుడు అలాగే మాట్లాడారు. ఇప్పుడు కూడా 2 questions అడిగితే ఏమేమి అనుకున్నారో, ఏదేది ఉందంటే ఒక ఓపెన్గా మాట్లాడడం, మనస్ఫూర్తిగా మాట్లాడడం అనేది మిమ్మల్ని చూస్తే ఒక 5-10 minutesలోనే అర్థమైపోతుంది. కానీ ఇది ఎంత ప్లస్ అవుతుందో అంత మైనస్ కూడా అవుతుంది కదా. మన విషయాలు అన్నీ తెలిసిపోతాయి జనాలకు, చాలా ఫేస్ చేస్తూ ఉంటాం. ఇక్కడ నిదర్శనం అంటే అంత ఓపెన్గా మాట్లాడడం కూడా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? అయ్యో, నాకు ఇండస్ట్రీలో ఉన్న పేరే గలగలా మాట్లాడే శోభ, బోలా శోభ అన్న పేరు. మీరు ఎక్కడికి వెళ్ళి ఏ సినిమాలో అడిగినా శోభ, అమ్మో బోలా పాపం పిచ్చి పిల్ల అంటారు నన్ను. ఇప్పుడు అన్ని మనసులోదంతా చెప్పేస్తుంది అని అంటారు. చాలా ఫేస్ చేశా. చెప్పకూడని చెప్పేసి అడ్వాంటేజ్ తీసుకుంటారు కదా, అడ్వాంటేజ్ తీసుకుంటారు. అయ్యో తెలుసు, దానికి ఇంకా కొన్ని అల్లేసి, ఆ మాటలకి వెనకాల ఇంకా అంతా అల్లేసి, మనం చెప్పకపోయినా వాళ్ళే అల్లేసుకొని ఇట్లా అంట అట్లా అంట అనుకుంటే అవన్నీ పెద్ద పట్టించుకోవద్దు. మీరు ఇండస్ట్రీలో కనుక్కుంటే కూడా ఆ శోభ గురించా మీరు మాట్లాడేది, అయ్యో పాపం బోలా అది ఏదో చెప్పేసి ఉంటుంది, మీరు ఎందుకు అట్లా అనుకుంటారని వాళ్ళే తిట్టుకుంటారంట. నాకు చాలా మంది కూడా చెప్పారు. దట్స్ ఓకే, నేను అవి పెద్ద పట్టించుకోనమ్మా. సో ఇప్పుడు ఎలా ఉంది? మీ సిస్టర్స్ ఇద్దరు కూడా బాగుంటారా? మీ సిస్టర్స్, మీ మదర్, ఫాదర్ అందరూ కూడా? అందరూ బాగున్నారు. మా నాన్న రిటైర్డ్ అయిపోయారు. రేపల్లెలో ఆయన డ్రీమ్ హౌస్ కట్టించుకున్నాడు. ఆయనకి ఫస్ట్ నుంచి కూడా టేక్తో ఒక ఇల్లు, అంటే అన్ని ఈవెన్ కిచెన్లో ఉన్న ఆ వార్డ్రోబ్స్ కూడా టేక్తో కట్టించుకోవాలని అనుకున్నాడు. అది ఆయనది డ్రీమ్ హౌస్, అది అలానే కట్టించుకున్నాడు. డూప్లెక్స్ హాయిగా. మా అమ్మ మా నాన్న హాయిగా ఉంటున్నారు. మాకు బ్రదర్స్ లేరు కాబట్టి మాకు పొలాలు కూడా ఉన్నాయి. అగ్రికల్చర్ అది పనులతో చేయించుకుంటూ ఆ ఇంట్లో ఉంటున్నారు. నా ఫస్ట్ చెల్లెలు వచ్చేసి ఇంజనీరు, వాళ్ళ హస్బెండ్ డిఎస్పి. ఇప్పుడు మొన్నటిదాకా ఇక్కడే ఉండేవాళ్ళు, ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయ్యేసరికి వాళ్ళని ఆంధ్ర పంపించేశారు. నా లాస్ట్ చెల్లెలు డాక్టర్,
తను కూడా డాక్టర్గా జాబ్ చేస్తుంది. ఫస్ట్ చెల్లెలకి 2 పిల్లలు, లాస్ట్ చెల్లెలకి 2 పిల్లలు, నాకు 2 పిల్లలు. హ్యాపీ, లక్కీ. సో మీకు కూడా 2 పిల్లలు. అండ్ అలాగే మీరు కూడా ఈ మధ్య ఐ థింక్ ఒక 10 years అవుతుందా మీరు వచ్చి ఆస్ట్రేలియా వెళ్ళానని చెప్పారు కదా? అవును, ఆస్ట్రేలియా వెళ్ళాను. ఓకే. సో మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? నా హస్బెండ్ హాస్పిటాలిటీ హెచ్ఆర్గా చేసేవాళ్ళు. ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా. తర్వాత ఆస్ట్రేలియాలో జాబ్ వచ్చింది, ఆస్ట్రేలియా వెళ్ళాము 2007లో. ఉల్లాసంగా ఉత్సాహంగా, దట్ వాజ్ మై లాస్ట్ మూవీ, ఫస్ట్ ఇన్నింగ్స్లో. ధర్మవరం గారు పక్కన, అది కూడా చాలా బాగా గుడ్ మూవీ అనమాట. చాలా మంచి, నాకు పేరు వచ్చిన మూవీ అది. అది కార్లో ఎపిసోడ్ ఉంటుంది, అసలు చాలా మంచి కామెడీ, చాలా మంచి కామెడీ. కరుణాకరన్ గారు నచ్చలిరా కానీ భలే అసలు అందులోకి దూకేస్తారండి. అలాగే మీకు చాలా చక్కగా సెట్ అయిపోతుంది. అది చాలా న్యాచురల్ గా ఈజీగా చేసేస్తారు. కష్టపడుతూ తెచ్చుకొని చేసినట్లుగా కనిపించదు ఏది కూడా. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ సీనియర్స్తో చేయడం బట్టి నాకు యాక్టింగ్ వచ్చింది. నేను ఏ యాక్టింగ్ స్కూల్లో చదువుకోలేదు, నాకు ఎక్కడ ఏమీ లేదు. నేను డిగ్రీలోనూ 10th క్లాస్లో స్కూల్ స్టడీస్లో జస్ట్ డ్రామాలు, స్కూళ్ళల్లో వేసే డ్రామాలే వేశాను, అక్కడ వేసిన డాన్సెసే వేశాను. నాకు ఒరిజినల్గా మరి దేవుడు నాకు ఇచ్చిన గిఫ్టో ఏమో, నేను ఎక్కడ ఏ స్కూల్స్కి పోలేదు యాక్టింగ్ గురించి. నాకేంటంటే ఫస్ట్లోనే పెద్ద పెద్ద ఆర్టిస్టుల పక్కన నాకు పడేసరికి క్యారెక్టర్స్ అవి నేను తట్టుకొని, వాళ్ళ దగ్గర తట్టుకోవడం అంటే మాటలు కాదు, అంత పెద్ద ఆర్టిస్టుల పక్కన మనకి డైలాగులు రాని ఒక అమ్మాయి వెళ్ళి డైలాగులు చెప్తుంది అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అన్ని ఎంత పడుంటానో మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు నన్ను ఎన్నెన్ని మాటలు అంటే నేను అలా మౌనంగా ఉండి అన్ని దెబ్బలు కొట్టించుకొని నేను ఈ రోజున నేను ఏ క్యారెక్టర్ అయినా చేయగలను. అది మెయిన్ ఇంపార్టెంట్ మనకి. సో నేను అక్కడే నేను ఎక్కువ నేర్చుకున్నాను పెద్దవాళ్ళతోనే. నేర్చుకున్నారు. బట్ కాకపోతే ఏదైనా సిచ్యువేషన్ ఉందా అంటే ఇన్ని మాటలు పడి మూవీస్ చేయడం అవసరమా? పెద్ద పెద్ద మూవీస్ వస్తున్నాయి, అది అదృష్టమే. కాకపోతే ఆ పేరు నిలబెట్టుకోవాలి, వాళ్ళ ముందు తట్టుకొని, మీరు ఇంతకుముందు అన్నట్టు మాటలు పడి తట్టుకొని పైకి లేవాలి. నాకు ఎప్పుడు రాలేదు అది. నాకు 1 by 1 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నా. ఎగ్జాంపుల్ ఏంటి, మా ఆవిడ మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది. నేను ఈవీవి సత్యనారాయణ గారి మూవీస్ ఎక్కువ చేశాను. ఆ సినిమా చేస్తున్నప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం, దానిలో ఆయనకి డైలాగ్ చెప్పే విధంగా నేను చెప్పకపోతే ఈవీవి గారు తిట్టేవాళ్ళు, డైరెక్ట్గా తిట్టేవాళ్ళు. ఆయనకి అదంతా ఏమీ లేదు, నా అనే మనిషి అంటే తిట్టేస్తారు. ఎందుకంటే నేను ఆ బ్యానర్లో ఒక పర్మనెంట్ ఆర్టిస్ట్గా అనుకున్నప్పుడు ఇంకెన్ని సినిమాలు చేస్తావే నువ్వు, ఇంకా రాదా డైలాగు అని తిట్టేవాడు. ఆ టైంలో ఆ ఒక్క సెకండ్ అబ్బా ఎందుకు నేను ఇట్లా అనిపించుకుంటున్నాను మాట అనిపిస్తుంది, కానీ ఆ సినిమా అయిపోగానే మర్చిపోతా, ఇంకొక సినిమాలోకి వెళ్ళిపోతా కదా. అక్కడ కూడా ఎంఎస్ గారి వైఫ్ క్యారెక్టర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 143 పూరి జగన్నాథ్ గారి సినిమా 143 ఎంఎస్ గారి పక్కన చేశా, మల్లికార్జునరావు గారి పక్కన. అక్కడ వాళ్ళు వేసే పంచులకి మనం డైరెక్ట్గా మళ్ళీ పంచి వేయాలి. అది వాళ్ళు డైరెక్ట్ గారు ఇచ్చిన డైలాగ్స్ వాళ్ళు చెప్పరు, వాళ్ళు ఓన్ చేసుకొని చెప్తారు. అక్కడ మనం ఏం చేస్తాం, డైరెక్టర్ గారు చెప్పిందే మనం బ్రెయిన్లో పెట్టుకొని ఆయన ఏం చెప్తాడా ఆ డైలాగ్ అయిపోగానే మన డైలాగు అనుకొని మనం రెడీ అవుతుంటాం. కానీ అక్కడ అదే మీనింగ్తో ఇంకో డైలాగ్ వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి, మనం కూడా మార్చాలి. ఆ మార్చేది మనం నేర్చుకోవాలి. తిట్టేవాళ్ళు నన్ను, నేనేమనుకుంటాను అదే డైలాగ్ చెప్తారేమోనని చెప్పి నా డైలాగ్ కోసం నేను వెయిట్ చేస్తాను. ఒకవేళ డైలాగ్ మారిందంటే ఇలా చూసేదాన్ని ఏంటి అని, మళ్ళీ కట్, ఇంకొక టేక్, మళ్ళీ ఒకవేళ ఇది పోతుంది, ఒరిజినల్ది పోతుంది. వాళ్ళు ఏంటంటే సిచ్యువేషన్ సందర్భంగా వేసేస్తారు డైలాగ్ అంతే. అది డైరెక్టర్ గారు కూడా ఓకే చేసేస్తారు. అందరు డైరెక్టర్ గారు, రాఘవేంద్రరావు గారు కానీ అందరు పెద్ద పెద్ద బి గోపాల్ గారు వాళ్ళంతా. ఎగ్జాంపుల్ ఇంద్రా సినిమాలో మీది తెనాలి మాది తెనాలి, అది పరచూరు గోపాలకృష్ణ గారు రాయలేదే ఆ డైలాగు, అది ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు ఆయన ఓన్గా వేసేసాడు. యాక్చువల్గా దానికి మాటలు పరచూరి గారు, మాకు అసలు అది తెలీదు. ఆన్ ద స్పాట్లో ఆయన టక్కనే మీది తినాలే, మాది తినాలే, మనది తినాలే, అదే ఫేమస్ అయిపోయింది. అక్కడ ఉన్న ఇంద్రాలో అది పరచూరి గారు ఏం రాయలేదే, అది నేను అదే షాక్ అయిపోయాను. అలాంటివి స్పాట్లో రావడం అన్నది చాలా గ్రేట్. అది వాళ్ళు మహామహులు కాబట్టి వాళ్ళు ఎన్నో సినిమాలు చేస్తున్నారు, వాళ్ళకి చాలా అవార్డ్స్ వచ్చిన్నాయి, పెద్ద పెద్ద సినిమాలు హిట్లు కొట్టున్నారు. వాళ్ళ పక్కన మనం యాక్ట్ చేయడం అన్నది మాత్రం చాలా చాలా టఫ్, చాలా టఫ్. ఇప్పుడు పిల్లలు మాత్రం నేను స్టాంప్ గుద్దేస్తాను, ఎవరు చేయలేరు. అలాంటి ఆర్టిస్టులు కూడా ఇప్పుడు ఎవరు లేరు. ఆఫ్ కోర్స్ అంత ప్రాంప్ట్గా ఓన్ చేసుకొని చెప్పే ఆర్టిస్టులు అయితే ఇప్పుడు ఎవరు లేరు. మేబీ ఇంకా రారు. అంతే అంటారా? రారు.
సో అప్పటికిప్పటికి మీరు చూసే మేజర్ డిఫరెన్స్ ఏంటండి ఆర్టిస్ట్ పరంగా కాకుండా? నేను అసలు అది ఒక్కటే చెప్పలేనమ్మా. ఎందుకంటే ఇప్పుడు నేను మళ్ళీ మూవీ స్టార్ట్ చేశాను కదా, నాకే ఏడుపు వచ్చేస్తుంది. అప్పుడు ఎందుకు ఏడ్చేదాన్ని, డైలాగ్ రాక ఏడ్చేదాన్ని. అంటే ఏడ్చేదాన్ని అంటే పక్కకి వెళ్ళిపోయి అమ్మ దేవుడా నాకు డైలాగ్ బాగా రప్పించు, నన్ను తిట్టకుండా చేయాలా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులకి అసలు టాలెంట్ లేదు, ఒక ఫేస్ లేదు, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ అంటారా లేకపోతే అది ఏమంటారో తెలీదు. నేను చాలా ఫేస్ చేస్తున్నాను మా ఇప్పుడైతే. నేనే ఫేస్ అప్పుడు లేదు నాకు, అప్పుడు నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. నాకు చక్కగా బ్రహ్మానందం గారు కానీ ఎంఎస్ గారు వీళ్ళంతా దగ్గర కూర్చొని రా శోభ తిందాం, అందరం కలిసి ఇలా రౌండ్గా కూర్చొని తినేవాళ్ళం, డైరెక్టర్ గారితో సహా. ఇందిరా కాశీకి వెళితే చిరంజీవి గారితో సహా అందరం కూర్చొని ఒక దగ్గర గది ఏమంటారు కాశీ నది ఒడ్డులో కూర్చొని తిన్నాం. ఇవాళ రోజున ప్రతి ఒక్క వాళ్ళకి క్యారియర్ కావాలి, ప్రతి ఒక్కళ్ళకి క్యారవెన్ కావాలి. ఎందుకు మనం తినటానికేం వచ్చామా లేకపోతే మనది ఏమన్నా చూయించుకోవడానికి వచ్చామా, అది అర్థం కాలేదు నాకు. రీసెంట్గా ఆర్డిఎక్స్ లవ్ అని చెప్పేసి సి కళ్యాణ్ గారి మూవీ పాపికొండలు చేసి వచ్చాను, మూవీ 10 days చేసి వచ్చాను. అక్కడ వీళ్ళ యొక్క కొంతమంది ఆర్టిస్టులు, నేను పేరు చెప్పను కానీ, వాళ్ళ యొక్క బిహేవియర్కి మీరు అన్నారు కదా ఇందాక అడిగారు, ఎప్పుడన్నా వీళ్ళు అన్నప్పుడు వెళ్ళిపోదాం ఇండస్ట్రీలోంచి, ఇంక చెయ్యొద్దు నాకు ఈ క్యారెక్టర్స్ వద్దు అనిపించింది. ఇప్పుడు అనిపిస్తుంది నాకు అనిపించింది ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీ మూవీస్. నేను మళ్ళీ రీఎంట్రీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి ఇలాంటివి చూడడానిక నేను వచ్చింది. నేను అది తీసుకోలేకపోతున్నాను నా మనసుకి. వాళ్ళ యొక్క బిహేవియర్, వాళ్ళ చేష్టలు, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ మాటలు నా గుండెకు నేను తీసుకోలేకపోతున్నా. ఇలానే మేము ఉన్నట్టయితే మేము ఇంత దూరం వచ్చేవాళ్ళమా అనిపిస్తుంది. ఒక రెస్పెక్ట్ లేదు, ఒక ప్రొడ్యూసర్ అంటే రెస్పెక్ట్ లేదు, ఒక డైరెక్టర్ అంటే రెస్పెక్ట్ లేదు, ఒక సీనియర్ ఆర్టిస్ట్ అంటే రెస్పెక్ట్ లేదు. నేను సీనియర్ ఆర్టిస్టుల ముందు ఇలానే నుంచునేదాన్ని. ఆయన పక్కన చేసిన వైఫ్ క్యారెక్టర్ చేసినా నేను వైఫ్ క్యారెక్టర్ చేస్తున్నాను ఆయన మీద చేసుకొని కూర్చోవడం మాకు అలా లేదు అప్పట్లో. మా ఆర్టిస్టులు అందరూ మీరు ఎవరినన్నా అడగండి, నా లెవెల్లో ఉన్న ఆర్టిస్టులు అంత లేదు. ఎంత వైఫ్ క్యారెక్టర్ చేసినా ఇలా నుంచోవాల్సిందే. ఎందుకంటే దిట్స్ ఏ రెస్పెక్ట్, వాళ్ళ ఏజ్కి రెస్పెక్ట్, వాళ్ళ టాలెంట్కి రెస్పెక్ట్. ఇవాళ రేపు నో రెస్పెక్ట్. నాకైతే ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. నేను రెస్పెక్ట్ కోరుకుంటున్నాను కాదు, ఎక్కడో దగ్గర పెద్దదాన్ని వయసులో అని ఉన్నా ఎవ్వరు లేరు. అసలు చాలా డిఫరెన్స్ ఉంది. దాని గురించి మాట్లాడుకోవాలంటే ఒక 2-3 days పడుతుంది. అంటే నేను మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక నాకు వచ్చిన నా కళ్ళ ముందు జరిగిన అవి కాదు అని చెప్తే ఇంకా మనతో కట్ అయిపోతారు వాళ్ళు. అట్లా చేయకూడదమ్మా, తప్పమ్మా, అది నీకే తప్పు అని చెప్పామనుకోండి, వయసులో పెద్దదాన్ని కాబట్టి నేను అన్నీ చూసి వచ్చాను కాబట్టి చెప్పకూడదు. చెప్తే వాళ్ళకి బాధ ఇస్తుంది. నువ్వెవరివి నాకు చెప్పడానికి అన్నట్టు చూస్తున్నారు. అలా ఉంది. అమ్మో చాలా డిఫరెన్స్ ఉంది. డైరెక్టర్ గారు కూడా, ప్రొడ్యూసర్స్ డైరెక్టర్లు కూడా మరి వాళ్ళని బట్టి వీళ్ళు కూడా నటిస్తున్నారో లేకపోతే వీళ్ళు కూడా అలా తయారయ్యారో తెలియదు కానీ వాళ్ళకి అనుగుణంగానే వీళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి సెట్ అయిపోయింది. సో ఐ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ ఇన్ బిట్వీన్ దెమ్. నాకు బాధిస్తే నేనే పక్కకి వెళ్ళి కూర్చోవాలని నేర్చుకున్నా. చాలా మారిపోయింది అప్పటికి ఇప్పటికి. చాలా అమ్మ, చాలా అంటే నేను ఆ చాలా అన్న వర్డ్ని చాలా అని చెప్పాలేమో, ఒకవేళ అంత పెద్ద సాగ తీయాలి. అసలు మొత్తం ఇండస్ట్రీ మొత్తం మారిపోయింది. తెలుగులో చెప్పాలంటే గబ్బైపోయింది. ఎస్. సో చాలా కష్టపడితే కానీ ఇంత దూరం రాలేదు. ఇన్ని మూవీస్ చేశారు, పెద్ద పెద్ద బ్యానర్స్లో చేశారు. మనం మాట్లాడుకున్నట్లు చిరంజీవి గారితో, బాలకృష్ణ గారితో, అండ్ అలాగే నాగార్జున గారితో, ప్రభాస్తో, సో ఆల్మోస్ట్ అందరితో కూడా చేశారు. సో మీకు బాగా పేరు తీసుకొచ్చిన మూవీ అండ్ మీ హార్ట్కి బాగా నచ్చిన మూవీ ఏది? పేరు తీసుకొచ్చింది ఇంద్ర. నాకు నచ్చింది, టాలెంట్ పరంగా నచ్చింది అయితే ఉల్లాసంగా ఉత్సాహంగా. నా క్యారెక్టరు, నేను చేసిన యాక్టింగ్ పరంగా ఇంద్రాలో నాదేం యాక్టింగ్ ఏం లేదు. నేను ఒక ఇన్నోసెంట్, ఏదో నగలేసుకున్నాను. ఓవరాల్ సీన్ పండింది. ఉన్న వాళ్ళం అందులో అక్కడ 7-8 మంది పెద్ద ఆర్టిస్టులు ఉన్నాం. కానీ ఉల్లాసంగా ఉత్సాహంగా నలుగురమే ఉన్నాం. అది హీరో, హీరోయిన్, ధర్మవరం గారు, ధర్మవరం గారు నేనే మాట్లాడుకుంటాం అక్కడ. అవును. సో నాకు అది టాలెంట్ పరంగా నాకు నచ్చిన మూవీ అది. ఇంకా శ్రీరామదాసులో కూడా అది గ్రాంధికం మాట్లాడాలి. అక్కట ఏదో సంథింగ్, అది రాఘవేంద్రరావు గారు నన్ను ఎన్నిసార్లు చెప్పించారు, నాకు నోరు తిరగట్లేదు, రోల్ అవుతుంది ఆ వర్డ్. ఇక ఏవిఎస్ గారు అంటే ఇంకా ఆయనకి ఆల్రెడీ
అన్నీ వచ్చిన ఆయన కాబట్టి అలాంటి పద్యాలు అవన్నీ ఆయన టకటక చెప్పేస్తారు. నాకు రాదు కదా, ఇంకా నా ద్వారా కొన్ని టేకులు తిన్నాను నేను బాగానే ఆ సినిమాకి కూడా. ఇంకా వర్షం అంటే టాలెంట్ అది కూడా. ఇంకా అలా. సో సీరియల్స్ ఎన్ని చేశారండి ఇప్పటి వరకు? సీరియల్స్ అయితే అసలు నేను లెక్క పెట్టలేదమ్మా, చాలా చేశాను. అదే నాకు అర్థం కాదు, మూవీస్లో పెద్ద పెద్ద బ్యానర్స్లో మూవీస్ చేసి స్టార్స్తో చేసి సీరియల్స్ని కూడా మీరు అలాగే కంటిన్యూగా వర్క్ చేస్తారు. చాలా తక్కువ మంది ఉన్నారు అలా చేసేవాళ్ళు, చాలా అంటే చాలా తక్కువ మంది, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. సో వాళ్ళు ఎందుకు చేయరో నాకు రీజన్ తెలియదు, కానీ మీరు సీరియల్స్ మూవీస్ రెండు చేయడానికి రీజన్ ఏమైనా ఉందా? ఉందమ్మా. యాక్చువల్గా మరి మిగతా వాళ్ళు ఎందుకు చేయరు అంటే నాకు తెలిసినంత వరకు మేబీ సీరియల్స్లో మనీ తక్కువ రావటము, లేకపోతే ఎక్కువ ఎపిసోడ్స్ చేయించుకోవడం అని వలన వాళ్ళు ఏమన్నా చేయరేమో. అప్పట్లో ఇప్పుడంటే సీరియల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది. అప్పట్లో సీరియల్ ఆర్టిస్ట్ అంటే సీరియల్ ఆర్టిస్టు, సినిమా ఆర్టిస్టు, అండ్ అక్కడ సినిమా ఇక్కడ సీరియల్ అని అట్లా చూసేవాళ్ళు పైన కింద అన్నట్టుగా. ఆ సినిమాలు చేసేవాళ్ళం, మేము సీరియల్స్ చేయం, అలాంటిది ఉండేది అప్పట్లో. నాకు అది ఉండేది కాదు. నాకు ఏదొచ్చినా నాకు ఒక ఆపర్చునిటీ వచ్చిందా, నాకు ఒక ఆఫర్ ఇచ్చారా, నేను దాన్ని చెయ్యాలి అంతే. నాదొకటే ఎయిమ్. నేను బిజీగా ఉండాలి, ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. నేను ఒక ఆర్టిస్ట్ని, నేను బిజీగా ఉండాలి. అది సీరియల్లా, అది సినిమానా అని ఇప్పుడంటే చాలా వెబ్ సిరీస్ అవి వచ్చినాయి కదా, నాకు తెలియదు. కానీ అప్పుడు సీరియల్ సినిమా రెండే ఉండేవి అప్పట్లో. ఏదైనా చేసేదాన్ని. శోభన్ ఈ సీరియల్ ఉందమ్మా, దీనిలో ఈ క్యారెక్టర్ చేస్తాను సార్, ఇది మేనేజ్ చేసుకుంటా. కొన్నిసార్లు అయితే మార్నింగ్ ఒక షూటింగ్ చేసి వైజాగ్లో ఫ్లైట్ ఎక్కి మళ్ళీ హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఆఫ్టర్నూన్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. అంత బిజీగా కూడా ఉన్నా నేను ఒకనొక టైంలో. నేను ఏది పోగొట్టుకోను. రెమ్యునరేషన్ పరంగా సినిమా పోయిందంటే నాకు ఎంత బాధో. అంటే ఒక రెమ్యునరేషన్ ఇది ఒక 1000-2000 గురించి పోగొట్టుకున్నాను ఆ సినిమా. నాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్లా, నేను ఆ సినిమా చేయాలి, నేను ఇప్పటికైనా అంతే. నేను ఇప్పటికి కూడా నేను చెయ్యాలి సినిమాలు, సీరియల్స్ చేయాలి, డబ్బు కాదు. నేను ఐఎమ్ నాట్ ఏ మనీ మైండెడ్ పర్సన్ అలా. ఓకే, కానీ మనీ మైండెడ్ కాకపోయినా కూడా మీకు ఎప్పుడు కూడా చేతి నిండా సినిమాలు కానివ్వండి, సీరియల్స్ కానివ్వండి ఉన్నాయి. సో సీరియల్స్ పరంగా చూసుకుంటే మీకు మంచి పేరు తీసుకొచ్చిన సీరియల్, మీకు నచ్చిన సీరియల్? నాకు శివలీలలు అని ఈటీవీలో ఒక సీరియల్ ఉంది. నాకు అది ఎందుకు నచ్చిందంటే నేను చాలా కష్టపడ్డాను దానికి. సుబ్రాయ శర్మ గారి వైఫ్ నేను, దక్షుడు అయినా నేను వీరని క్యారెక్టర్, పార్వతికి మదర్ నేను. ఫస్ట్ ఎపిసోడే నా మీద ఓపెన్ అవుతుంది. అసలు ఫస్ట్ స్టార్టింగే కెమెరా నా మీద ఓపెన్ అవుతుంది. ఎందుకు ఇష్టం, ఎందుకు అది అంటే చెప్తున్నాను కదా, అది మైథలాజికల్ డ్రెస్సెస్ వేసుకోవాలి. ఇప్పుడంటే అంతా రెడీమేడ్ వచ్చేసినాయి, అప్పుడు అలా కాదు. మాకు కాస్ట్యూమర్ ఏంటంటే కుట్టేసేవాళ్ళు. అందరూ డ్రెస్సులు వేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఉంచుంటే ఆయన లైన్లో కుట్టుకుంటా వచ్చాడు, బ్యాక్ సైడ్ కుట్టాలి. ఆఫ్టర్నూన్ మాత్రమే ఆయనే వచ్చి ఆ కుట్లిప్ప తీయాలన్నమాట. ఇప్పట్లాగా అన్నీ అట్లా తీసి రెడీమేడ్ ఏం లేదు. అదొకటి చాలా కష్టపడ్డాము. అండ్ అది సమ్మర్లో జరిగింది. అల్వాల్లో ఎక్కడో ఒకటి వాళ్ళది ఏదో ఉంది, ఈటీవీ వాళ్ళది, అక్కడ చేసాము. కష్టపడ్డాను కాబట్టి అది ఇష్టమైంది నాకు. ఇక మిగతావన్నీ క్యాజువల్గా మంచి హ్యాపీగా చేశాం కాబట్టి అవి నాకు పెద్ద గుర్తులేదు. కానీ ఇది కష్టపడిన సీరియల్, అందులో పెద్ద సీరియల్. సెకండ్ టైం కూడా టెలికాస్ట్ అయిన సీరియల్ ఇది. 2 times టెలికాస్ట్ చేశారు. నాకు బాగా ఎంజాయ్ చేశాం. చాలామంది ఆర్టిస్టులు అందులో. సాయి అబ్బాయి ఉన్నాడు కదా, సింగర్ వాళ్ళ కొడుకు, ఆ అబ్బాయి కూడా దాంతోనే ఎంట్రీ మన ఇండస్ట్రీకి, తెలుగు ఇండస్ట్రీకి. ఓకే. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు? అందరు హీరోస్తో ఆల్మోస్ట్ మీరు యాక్ట్ చేసేసారు, బట్ కాకపోతే యాక్టింగ్ పరంగా ఒక హీరో అన్న ఫీలింగ్ మనకు ఉంటుంది, వాళ్ళు నచ్చుతారు బాగా. అలా మీ ఫేవరెట్ యాక్టింగ్ పరంగా నేను అందరూ నచ్చుతారు. నాకు ఇష్టమైన హీరో అడిగా కాబట్టి ఒక మంచి మనిషి, ఒక రెస్పెక్ట్ ఇవ్వడంలో కానీ, ఒక మనిషిని మనిషిగా చూసే వాళ్ళంటే మనం ఎక్కువ లైక్ చేస్తాం. ఇప్పుడు హీరోయిన్స్ అంటే ఎలా ఉంటుందంటే, ఫస్ట్ సినిమాకి వాళ్ళు మనలాగే కూర్చుంటారు, మనతో పాటే కూర్చుంటారు హాయిగా. వాళ్ళు ఎంత హాయిగా ఉంటారో, అక్క అంటారు, మంచిగా వరుసలు కలిపేస్తారు, అంత బాగుంటుంది. సెకండ్ మూవీకి అక్క పోతుంది, మన పక్కన మెల్లగా అంటే ఎక్కడో చూసాం కదా అని హాయ్ అంటారు, పక్కగా వెళ్ళిపోయి కూర్చుంటూ ఉంటారు. అది హిట్ అయిందంటే థర్డ్ మూవీకి అక్క పోతుంది, హలో అంటారు, అసలు మనల్ని హాయ్ అనేది కూడా ఉండదు, క్యారవన్లకి కూర్చుంటారు, ఎప్పుడు వచ్చారో తెలియదు, ఎప్పుడు పోతారో తెలియదు, ఈవెన్ బ్రేక్లో కూడా వాళ్ళకి స్పెషల్గా కావాలి. అంత మారిపోయే ఈ రోజులలో నాకు నచ్చిన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు నాకు ఎందుకు నచ్చుతారంటే, గంగోత్రి సినిమా చేశా,
అది ఇంద్ర సేమ్ క్యారెక్టర్ ఏవిఎస్ గారి పక్కన. ఆ అబ్బాయిది ఫస్ట్ మూవీ అది. అవును. చాలా చిన్న అబ్బాయిగా ఉండేవాడు. అస్సలు యాటిట్యూడ్ లేని, ఇప్పటికి కూడా యాటిట్యూడ్ లేని అతను ఇప్పటికి కూడా. అంటే నేను సెకండ్ ఇన్నింగ్స్లో తను ఇంకా నేను కలవలేదు, బట్ అప్పుడు హ్యాపీ చేశాను, గంగోత్రి చేశాను. మాకేంటంటే అప్పట్లో సక్సెస్ మీట్లు ఉండేవి, ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు. మేము అన్ని ఊర్లు వెళ్ళి 50 days 100 days అయిపోతే ఊర్లు వెళ్ళిపోయి అక్కడ ఉన్న ఒక థియేటర్లో సక్సెస్ మీట్ అని ఒకళ్ళు పెట్టేవాళ్ళు ఆ ఊర్లో వాళ్ళే. అప్పుడు మమ్మల్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసి అవార్డ్స్ ఇవ్వడము, షీల్డ్లు ఇవ్వడం అట్లా జరిగేది. మేమంతా బస్సులో వెళ్తుంటే ఒక హీరో అయ్యుండి ఎవరికో సీట్ లేదని చెప్పేస్తే కింద ఆ మెట్ల మీద కూర్చున్నాడు అబ్బాయి. ఇట్స్ ఓకే. అప్పుడు ఏదో చిన్న అబ్బాయి అనుకుందాం ఫస్ట్ స్టెప్. సరే, రెండో సినిమా హ్యాపీ అనే సినిమా. రెండో అంటే అప్పటికే మధ్యలో ఇంకో సినిమా చేశాడు, హీరో అయిపోయాడు. పెద్ద వాళ్ళ జనరేషన్ కూడా వెనక నుంచి చూసుకుంటే, తండ్రి చూసుకుంటే కూడా అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి చాలా ఉన్నవాళ్ళు వాళ్ళు. ఆ అబ్బాయి అతను ఎప్పుడు డబ్బు చూసుకోడు, అల్లు అర్జున్ గారు. అక్కడ కూడా నన్ను హలో శోభ గారు బాగున్నారా అయిపోయింది. అప్పటికి తనకి మ్యారేజ్ కాలేదు, ఫస్ట్ ఇన్నింగ్స్ కదా, మొన్న అయినట్టుంది కదా మ్యారేజ్. నేను ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు మ్యారేజ్ అయింది. సో దాని తర్వాత ఒక పబ్కి వెళ్ళాము, ఏదో ఫంక్షన్ జరుగుతుంటే. అక్కడ కూడా నన్ను చూసి ఎక్కడి నుంచో వచ్చేసి నన్ను గట్టిగా పట్టుకున్నాడు అబ్బాయి. హాయ్ శోభ అది ఇదని. అది అప్పటికే రేంజ్ పెరిగిపోయింది, లెవెల్ రావాలిగా, ఎక్కడా లేదు. నాకు అతను బాగా నచ్చాడు. పెద్ద ఆర్టిస్టులలో చూసుకుంటే ఈ అబ్బాయి చిన్న అనుకో, చిన్న బాలకృష్ణ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయనని అందరూ భయపడతారు, కొడతారు. ఇప్పుడు నేను అదే అనుకున్నాను, ఆయన కొడతారు, భయపడతారు, ఆయన అంటే కోపం ఎక్కువ అని టాక్ బాగా. లేదండి, ఆయన చాలా చాలా మంచి వ్యక్తి, చాలా మంచి. ఆయన మనసున్న ఒక మనిషి, మనల్ని ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే మనిషి. ఎవరైనా దారిని పోయేటప్పుడు అనవసరంగా ఒకళ్ళు వచ్చి మీద చెయ్యేసి ఇలా పెడితే ఎవరికైనా కోపం వస్తుంది. అందులోనూ మనం ఒకటి అనుకుంటూ ఇది చెప్పాలి అక్కడ అని మెమరీ చేసుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు మధ్యలో ఎవరన్నా అడ్డొచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తే ఎవరికైనా ప్రతి ఒక్క మనిషికి వస్తుంది కోపం. ఆయన వాళ్ళకి చేసిన దానికి ఏమన్నా చేసుంటాడేమో, కొట్టుంటాడేమో, కానీ నాకు సరిగ్గా రీజన్ తెలీదు. కానీ హీ నెవర్ డూ సచ్ ఎ బ్యాడ్ థింగ్స్ అండ్ డూ అంటే ఏజ్ పెరిగింది కదా, కొంచెం కోపం వస్తుండొచ్చేమో. కానీ నేను ఆయన సినిమాలు 5-6 చేశాను, 6 movies. వీరభద్ర కూడా చేశాను, మంచి ఆయనకు వదిన క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్ వీరభద్రలో. అంబికా కృష్ణ గారి సినిమా. దానిలో అయితే ఇంటి దగ్గర తీసుకొచ్చి ఫుడ్ మా అందరికీ పెట్టేవాడు పిలిచి. చిన్న లేదు, పెద్ద ఆర్టిస్ట్ లేదు అక్కడ, నో చిన్న నో పెద్ద. బాలకృష్ణ గారి సినిమాలో ఈయన చిన్న ఆర్టిస్ట్, మీరు అందరూ అక్కడ కూర్చోండి, పెద్ద ఆర్టిస్ట్ అక్కడ కూర్చోండి అంటాలు ఉండవు. అక్కడ తారా సితారా హోటల్స్ అని 2 ఉండే మన ఫిలిం సిటీలో, ఇప్పటికి కూడా ఉన్నాయి అనుకోండి. హీరోయిన్స్కి తారాలో ఇచ్చేవాళ్ళు, సితారాలో ఇచ్చేవాళ్ళు, మామూలు ఆర్టిస్టులకి తారాలో ఇచ్చేవాళ్ళు. ఇంకా చిన్న ఆర్టిస్టులు ఉంటే అక్కడెక్కడ రూమ్స్లో ఇచ్చేవాడు. ఆయన నేను ఒక్కడిని ఇక్కడ ఉన్నది బాబో, ఇదేంటి నన్ను ఇక్కడ పడేశారు, అందరు ఆర్టిస్టులు అక్కడ ఉన్నారు, నన్ను అక్కడికే పంపించడం వచ్చేసాడు అక్కడి నుంచి ఇక్కడికి. నేనుండను, ఇదేంటి నేను హీరోనని నన్ను అక్కడ పడేస్తారా ఒక్కడనే? నేను అక్కడ నాకు ఎట్లా పిచ్చి పిచ్చిగా ఉంది, బోరు కొడుతుంది, వచ్చేస్తే మీ అందరితో పాటు ఉంటానని చెప్పేసి మా హోటల్కి వచ్చేసారు ఆయన. నైట్ ఎవరన్నా ఉంటారా? ఒకవేళ మాతో ఇచ్చినా కానీ ఇప్పుడున్న హీరోయిన్స్కి నన్నేంటి వీళ్ళతో వేశారు, నాకు అది కదా 5 star కదా కావాల్సింది అనే దగ్గర బాలకృష్ణ గారు అలా ఉండరండి. హీఈస్ ఎ వెరీ గుడ్ మ్యాన్, అంతే. సో సినిమాల పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని రకాల క్యారెక్టర్స్ చేశారు, కానీ మీకు పర్సనల్గా ఇష్టం ఉండే షేడ్ ఏంటి? కామెడీ అంటే ఎక్కువ ఇష్టమా, లేదంటే హోమ్లీగా ఇన్నోసెంట్గా ఉంటే ఇష్టమా? అంటే ఇది మీకు కామెడీ అండ్ ఇన్నోసెంట్గా ఏది చేసినా కూడా ఈజీగా పండిస్తారు, అంటే వచ్చేసి యాక్ట్ చేస్తారు అని అనలేము, ఎందుకంటే అది ఈజీగా మీకు సూట్ అయిపోతుంది. సో మరి మీకేం నచ్చుతుంది? నెగిటివ్ నచ్చుతుందా? కామెడీ చేయడం అంటే ఇష్టమా, లేదంటే ఇన్నోసెంట్గా చేయడం ఇష్టమా? ఇన్నోసెంట్ అయిపోయింది, ఇన్నోసెంట్ చేసేసాను. ఒక ఏజ్ వరకు ఇన్నోసెంట్ ఉంటుంది, ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం ఎంత ఇన్నోసెంట్ చేసినా ఏజ్ని బట్టి అది రాదు, అది పండదు. ఒక 30 దాకా ఇన్నోసెంట్ చేయొచ్చు, అది చాలా చాలా బాగుంటుంది. 30 తర్వాత కామెడీ చేయాలి. కామెడీ చేసేటప్పుడు దానిలో కొంచెం విలనిజం యాడ్ అయితే, లైక్ కోటా శ్రీనివాసరావు గారి లాగా, మీరు ఒకసారి ఊహించండి. కామెడీ విలన్ అంటారు అట్లాంటి వాళ్ళని, కామెడీ విలన్, నాట్ విలన్ క్రూరమంగా ఇట్లా పొడి చేసి కత్తులతో అట్లా విలన్ కాదు, కామెడీ విలన్. నాకు అదంటే ప్రాణం.
కామెడీ విలన్ నాకు చాలా చాలా ఇష్టం కామెడీ విలన్ చేయడం. అదే నా సెకండ్ ఇన్నింగ్స్లో కూడా గీతాంజలి అనే ఒక సీరియల్లో జీ తెలుగులో నాకు అదే క్యారెక్టర్ ఇచ్చారు. అన్నపూర్ణ స్టూడియో వాళ్ళకి మాత్రం నిజంగా నేను ఇప్పటికీ రుణపడి ఉంటాను. అండ్ జీ తెలుగు అనురాధ మేడం గారికి కూడా నిజంగా చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ పేర్లు చెప్పడానికి. సెకండ్ ఇన్నింగ్స్ నేను ఎవరో తెలియదు అనురాధ గారికి, అది అన్నపూర్ణ వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసి ఈ అసలు మెయిన్ క్యారెక్టర్ అత్త క్యారెక్టర్, ఆ సీరియల్కే మెయిన్ క్యారెక్టర్, హీరోయిన్ తర్వాత హీరోయిన్ లాగా, అలాంటిది ఆవిడ ఓకే చేయడం. అది 2 years 1.5 years నేను ఆ సీరియల్ని ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు చేశాను, గుమ్మడికాయ కొట్టే వరకు. నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ అండ్ గుడ్ బ్యానర్. సో మరి గుడ్ బ్యానర్స్, పెద్ద బ్యానర్స్ చేశారు, చిన్న బ్యానర్స్ కూడా అప్పుడో ఇప్పుడో చేసే ఉంటారు. మరి మీరేమైనా ఇష్యూస్ ఫేస్ చేశారా? అంటే చెక్స్ విషయంలో కావచ్చు, మనీ విషయంలో కావచ్చు, ట్రీట్ విషయంలో కావచ్చు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, ఒక్కొక్క ఆర్టిస్ట్ని కొంతమంది ఒక్కొక్కలా చూస్తారని. అలా మీరు ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేశారా? చాలా ఫేస్ చేశాను. మరి అది చెప్పొచ్చో లేదో తెలియదు కానీ అమ్మో, మనీ విషయంలో ఫేస్ చేశాను, ట్రీట్ విషయంలో అయితే చాలా ఫేస్ చేశాను. చాలా చాలా ఇప్పుడు కూడా ఫేస్ చేస్తున్నా ట్రీట్ విషయంలో. ఒకప్పుడే నాకు మంచి ట్రీట్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడైతే ఆ ట్రీట్మెంట్లో ఎందుకు ఇంత భయంకరంగా అయిందా అని. ఇప్పుడున్న సినిమా వాళ్ళు మాత్రం, నాకు సినిమాలంటే ఇష్టం కాబట్టి నేను దాన్ని కళ్ళు మూసుకొని అలా మేనేజ్ అవ్వకుంటూ అలా అడ్జస్ట్ అవ్వకుంటూ పోతున్నాను తప్ప, నా రేంజ్లో ఉన్న ఏ ఆర్టిస్ట్ కూడా వాళ్ళ ట్రీట్మెంట్ ఇస్తే మనకి వాళ్ళు వచ్చేస్తారు బయటికి. ఇప్పుడున్న వాళ్ళు అలానే చేస్తున్నారు ప్రస్తుతానికి. ఇక చాలా ఫేస్ చేస్తున్నారు. అంటే రీజన్ ఏదంటారు? అంటే మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్, యూ డిజర్వ్, అంటే మంచి రెస్పెక్ట్ ట్రీట్ విషయంలో, ఫుడ్ కావచ్చు, ఇంకేదైనా ఏదైనా కూడా యూ డిజర్వ్ ఎవ్రీథింగ్. మరి ఇప్పుడున్న వాళ్ళని చూస్తున్నప్పుడు సీనియర్స్ని ఇంకా బాగా చూడాలి. అంటే నాకు తెలియదు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అంటే మిమ్మల్ని ఇంకా బాగా చూస్తారని నా ఫీలింగ్. సో అలాగే ఆడియన్స్ కూడా ఉంటుంది. ఎందుకు మరి? కొంతమంది బాగా చూస్తున్నారు. సీరియల్స్లో మాత్రం చాలా బాగా, ఇంకా అంతకంటే వాళ్ళు ఇంకా రెస్పెక్ట్ ఇవ్వలేరు. సీరియల్స్ అంటే మనకు తెలియదు, బుల్లి తెర, చిన్న తెర, వాళ్ళకి వచ్చే అమౌంట్ తక్కువ. మనకి క్యారవెన్స్ కావాలి, మాకు ఏసీ రూమ్స్ కావాలి, ఉన్నంత వరకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సీరియల్స్, టాకింగ్ అబౌట్ మూవీస్. కమింగ్ టు ద మూవీస్ అంటే కొంతమంది మూవీస్ వాళ్ళు ఓకే ఇస్తున్నారు, మంచి రెస్పెక్టే. నిన్నగాక మొన్న గోపీచంద్ గారి సినిమా ఒక్కటే ఒక సీన్ అన్నారు, చేసి వచ్చాను. చెప్పాను కదా, నేను ఏది వదలను. నాకు వచ్చిన ఆపర్చునిటీని, అది 1, 2 అర సీన్ అనవసరం, అది పక్కా చేస్తాను నేను. నాకు ఇచ్చారు అంటే మాత్రం సరే, ఒక సీన్ అంటే చేసి వచ్చాను. దే గివ్ గుడ్, మంచి ట్రీట్ ఇచ్చారు. మంచి అంటే ఆ ఎండ ఉంది, క్యారవెన్ ఉంది, ఏదో క్యారవెన్ ఇవ్వగానే కాదు కదా, మంచి రిసీవ్ చేసుకోవడము మనకంత. మళ్ళీ ఇంకొక సినిమా ఉంది, ఆ సినిమా పేరు నేను చెప్పను. ఆ సినిమాలో అయితే ఎంత ఘోరం అంటే, కనీసం ఒక 50 degrees మేలో, మొన్న ఏప్రిల్లో అలా ఉంటే కూడా కనీసం ఫ్యాన్ కూడా ప్రొవైడ్ చేయలేదు. అడిగితే ఇక్కడ ఓకే మేడం ఇప్పుడే తెప్పిస్తా, ఇంకంతే వెళ్ళిపోతున్నారు. ఇక వాళ్ళ కోసం ఎండలో మనం ఎక్కడ తిరుగుతాం. అలా ఒకరోజు 5 రోజులు అన్న షూటింగ్ 10 రోజులు జరిగింది. 10 రోజులు ఎంత నరకయాతను అనుభవించానంటే నేను, మై పర్సనల్, నాతో పాటు అందరూ, నేనొక్కదాన్నే కాదు. ఇక ఇవ్వలేదు. ఇక అంటే కొంతమంది ఇప్పుడు వచ్చిన ఆర్టిస్టులు అంటే వాళ్ళు అలవాటు అయిపోయి ఉంటారు, ఇప్పుడే వచ్చారు కదా, ఆ శృతి మారంగా ఏమంటారు తెలుగులో, శృతి అది వాళ్ళు లేరు. వాళ్ళు ఎంత రఫ్ అండ్ టఫ్, వాళ్ళు ఎక్కడైనా ఉండగలరు. కానీ నేనేంటి, ఆస్ట్రేలియా అంత మైనస్లలో చలిలో ఉండొచ్చి సడన్గా అంత ఎండకి ఎక్స్పోజ్ అయ్యేసరికి నేను నిజంగా చాలా అసలు ఎంత ఇట్లా అయిపోయాను. నాకు ఊపిరి కూడా ఆడనట్టుగా ఇక్కడ లిటరల్లీ ఏడ్చేసా. వెళ్ళిపోదామా బ్యాక్ అనిపించింది, కానీ నా స్కూల్ అది కాదు, నాకు పెద్ద డైరెక్టర్స్ నేర్పించింది అది కాదు. ఎంత బాధలో ఉన్నా మనం వెళ్ళిన ఒక పనిని సక్సెస్గా ఫినిష్ చేసుకొని రావాలి అన్నదే నా ఎయిమ్. ఇంకా రెండో రోజు నా అన్లక్ ఏంటో షూటింగ్ లేదు. యాక్చువల్గా అందరూ ఏం చెప్పారంటే, మనం షూటింగ్స్కి చెట్ల కిందకి వెళ్ళిపోతాం మేడం, అక్కడ చల్లగా ఉంటుంది, ఇది బాగా వేడి ప్రదేశం కదా, చెట్లు లేవు ఈ రిసార్ట్ దగ్గర, అందుకే మీరు ఇలా ఫీల్ అవుతున్నారని చెప్పారు. ఓకే అయి ఉండొచ్చని ఆ ఒక్కరోజు నేను కొంచెం కళ్ళు మూసుకొని ఉన్నా. ఇంకా రెండో రోజు నుంచి అలవాటు అయిపోయింది ఆ వేడి. ఓకే, సో మంచి నేచర్ అంటే ఇష్టపడతారని చెప్పారు మీరు. సో నేచర్లోకి వచ్చేసాం మళ్ళీ మనం అక్కడ నుండి ఇక్కడికి. బాగుంది. సో ఇన్ని మూవీస్ చేశారు కదా, ఇన్ని మూవీస్ చేశారు, సీరియల్స్ చేశారు. సో మీరు ఎవరైనా ఆర్టిస్టులతో ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేశారా? యు ఆర్ గుడ్ లుకింగ్, బాగా కనిపిస్తారు, మేకప్ కూడా ఎక్కువ అవసరం లేదు, సింపుల్గా చీర కట్టుకున్నా కూడా భలే ముద్దుగా కనిపిస్తారు, క్యూట్నెస్ అది కూడా ఉంది. సో కొంచెం జెలసీ ఫీలింగ్ ఉంటుంది, ఎందుకంటే ఇది ఇండస్ట్రీ, ఇక్కడ గ్లామరు ముఖ్యమే, అండ్ మనం హార్డ్ వర్క్ చేయాలి, అట్ ది సేమ్ టైం మన ప్రజెంటేషన్, వర్క్
యాక్టింగ్ అన్నీ ఉండాలి. ఆ విషయంలో ఎప్పుడైనా ఏదైనా ఫేస్ చేశారా ఎవరైనా ఆర్టిస్ట్? అమ్మా నేను ఫేస్ చేశాను. ఇండస్ట్రీలో నీకు తెలియంది ఏముంది, ఆడవాళ్ళు మనకి సామెతే ఉంది కదా, 2 కొప్పులు ఓకే కానీ 3వ కొప్పు వచ్చిందంటే పక్కా తగాదలు అవుతాయని. అలాగే జరిగింది చాలా మటుకు. నేను ఆల్రెడీ చెప్పాను, నేను ఎక్కువ గుంపులో నేను చేయలేదు, అంటే చాలామంది ఆర్టిస్టులతో నేను ఎప్పుడు కలిసి చేయలేదు, సోలోగా ఉండేదాన్ని. కాబట్టి వేరే మగవాళ్ళతోనే నాకు క్యారెక్టర్స్ ఉండే కాబట్టి వాళ్ళు నా మీద అంటే ఏమంటారు, జెలసీ రావడానికి ఆస్కారం లేదు మగవాళ్ళకి. ఆడవాళ్ళు ఎవరన్నా వచ్చినా కానీ ఉన్నాయి, కానీ నేను పెద్ద పట్టించుకున్నాను, నేను వదిలేస్తాను అలాంటివన్నీ. నేను దాని గురించి ఆలోచించి నా కెరియర్ని, నా బ్రెయిన్ని నేను పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. సో మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? మాది అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్. ఎవరు మీకు నచ్చలేదా? ఇండస్ట్రీలో కావచ్చు, అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ కావచ్చు, ప్రపోజ్ చేయలేదా? ఎవరు ప్రపోజ్ చేయలేదు? ప్రపోజ్ ఎందుకు చేయరు, చేశారు, చాలా మంది చేశారు, కానీ నాకు లవ్ మ్యారేజ్ మీద నమ్మకం లేదు. నేను నమ్మను, లవ్ ఇప్పటికి కూడా నమ్మను. అది మనసుతో ఎవరు లవ్ చేసుకో, అలాగని అరేంజ్డ్ మ్యారేజ్ కూడా అన్నీ ఉంటాయని నేను నమ్మను. అది లక్, మ్యారేజ్ అన్నదే లక్ అండి, ఇంకంతే. లక్ అది మన మనసుకు సంబంధించింది. ఇప్పుడు నేను ఇలా కనిపిస్తున్నాను, నేను ఆనందంగా ఉన్నానే నువ్వు నన్ను ఎలా జడ్జ్ చేయగలవు? నువ్వు అలా మంచిగా ఉన్నావు, నువ్వు ఆనందంగా ఉన్నావని నేను ఎలా అనగలను? మనకున్న ప్రాబ్లమ్స్ మనకు లోపల ఉంటాయి. పైకి మాత్రం అందరికీ నేను చాలా బాధల్లో ఉన్నానని ఇలా కూర్చునే కంటే మన బాధని మనమే అడుచుకొని పైకి నటించడం, మనమే నటులం, ఆ నటించుకుంటూ వెళ్ళడమే జీవితం, అంతే, ఇంకంతే. ఇంకా దాని గురించి ఎక్కువ మనం ఆలోచన చేసి మన బ్రెయిన్కి పదును పెట్టి హెడేక్లు ఇంకా రకరకాల జబ్బులు తెచ్చుకోవడం అన్నది వేస్ట్. సో మీరు అలా ఎక్కువ ఆలోచించారు. సో మీ బ్యూటీ సీక్రెట్ ఇదే అని అర్థమైపోతుంది. అస్సలు ఆలోచించను, నిజంగా ఆలోచించను. ఏదన్నా ఒక విషయం వచ్చిందంటే, మేబీ నువ్వు అన్నట్టు హీరో షూట్లో ఎవరన్నా నన్ను ఇన్సల్ట్ చేశారు అంటే అదే రోజు బాధపడతా. మహా అయితే ఇంకొక రోజు ఇంకా బాగా ఇన్సల్ట్ చేశారు అంటే ఇంకొక రోజు బాధపడతా. కంటిన్యూస్గా బాధపడుకుంటూ పోను, ఎందుకంటే ఇట్స్ అయిపోయింది, ఆ సినిమా అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక దానిలో మనకి అదే బ్యానర్లో ఇంకొక సినిమాకి ఛాన్స్ వస్తే చూద్దాం, అప్పుడు అడిగి చూద్దాం, ప్లీజ్ అప్పుడు అలా చేశారు చెయ్యకండి అందాం. లేదు మేము ఇలానే, మా ట్రీట్మెంట్ ఇలానే ఉంటుందంటే ఇష్టమైతే చేస్తాం, కష్టమైతే పట్టుకుంటాం, అంతే. దిస్ ఈజ్ నాట్ ఏ మనది గవర్నమెంట్ జాబ్ అయితే కాదు కదా, మనం వీ హ్యావ్ టు డూ అన్నది. అది మన డిపెండ్స్ అపాన్ అవర్ హ్యాండ్స్. ఇఫ్ యూ లైక్ యూ టు డూ యాక్టింగ్ యూ కెన్ డూ, అదర్వైజ్ లీవ్ ఇట్, దట్స్ ఇట్, అంతే. మనకు నచ్చితే చేయడం, లేదంటే లేదు. మనం ఎవరిని కూడా ఇది చేయని మనం ఫోర్స్ చేయలేము. ఒకటి నాదేంటంటే, హెల్ప్ చేయగలిగే మనస్తత్వం ఉంటే చెయ్యాలి, అంతేగాని ఒకళ్ళని హానిపరిచే విధంగా అయితే ఉండద్దు. నా ధర్మం అది. ఎలా మనం ఏమైనా చేయగలుగుతామా, సహాయం చేయగలిగామా, చేద్దాం, అంతేగాని వాడు కష్టమయ్యేటట్టు మనము వాడికి ప్రవర్తించడం అన్నది చాలా తప్పు. సో నాకు ఒకళ్ళ వల్ల హాని కలుగుతుంది, నేనే పక్కకి వెళ్ళిపోతా. నాకు హాని వస్తుంది, నువ్వు ఇలా చేస్తే మంచిగా ఉంటుంది, చెయ్యని వాళ్ళని మనం ఫోర్స్ చేసే కంటే పక్కకి వెళ్ళిపోతే సింపుల్ కదా, అయిపోతుంది, అంతే. సో మ్యారేజ్ తర్వాత అరౌండ్ 6 years వరకు ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఎస్, మంచి మూవీస్ చేశారు, చాలా మూవీస్. మిస్ అవ్వలేదు ఆ మూవీస్ని? 6 years అసలు ఏం చేశారు ఆస్ట్రేలియాలో? అమ్మో, అది చాలా టఫ్ క్వశ్చన్ ఇదైతే. చాలా మిస్ అయ్యాను. నన్ను కొంతమంది ప్రొడక్షన్ మేనేజర్లు యాజ్ యూజువల్ ఫోన్ చేసి నీకు ఈ క్యారెక్టర్ ఉంది అంటే, లేదండి నేను చేయట్లేదు, నేను ఇలా ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నానంటే వాళ్ళు నన్ను తిట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఈ సీన్కి నువ్వే కరెక్ట్ అని డైరెక్టర్ గారు నీ పేరు చెప్తే ఇప్పుడు నీ కోసం ఇంకొక ఆర్టిస్ట్ని ఎక్కడ తీసుకురావాలి అన్న రోజులు కూడా ఉన్నాయి. అన్న వాళ్ళు కూడా మీ ఇంటర్వ్యూ చూస్తే వాళ్ళు రియలైజ్ అవుతారు. అది ఇక బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ, ఇంకా అది నేను వెళ్ళాలి ఇంకంతే ఆ సిచ్యువేషన్లో. అలా వెళ్తే నా ఫ్యామిలీ నిలబడుతుంది. నేను ఒక ఇండస్ట్రీ అమ్మాయిని, ఒక ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ నుంచి వచ్చిందాన్ని, ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్ అబ్బాయిని పెళ్లి చేసుకొని ఒక ప్రొఫెసర్ని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ యొక్క ఫీల్డ్కి ఈ ఫీల్డ్కి చాలా తేడా ఉంది. ఇద్దరం డిపెండెంట్స్ కాదు. సో ఇది కలవాలి అంటే వీ హ్యావ్ టు గో సమ్వేర్, లైక్ మొత్తం అందరినీ వదులుకొని ఒక దగ్గరికి వెళ్తేనే మా మనసులు కలుస్తాయి. ఆ సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి మేము అట్లా బయటికి వెళ్ళగలిగాం. సక్సెస్ఫుల్గా నాకు 2 పిల్లలు కూడా అక్కడే పుట్టారు, ఆస్ట్రేలియాలోనే పుట్టారు, ఇద్దరు అబ్బాయిలు. నౌ వీఆర్ హ్యాపీ. ఓకే, ఏం చదువుతున్నారు మీ అబ్బాయిలు? పెద్ద బాబు 4th class, రెండో వాడు 2nd class. ఓకే, సో వాళ్ళు ఇక్కడే చదువుతున్నారు కాబట్టి ఇప్పుడు ఇంకా వెళ్ళాల్సిన అవసరం లేదనుకుంటాను, ఇక్కడే కదా మీరు ఇంకా సెకండ్ అంటే వాళ్ళు పిల్లలు అక్కడే పుట్టారు కాబట్టి వెన్ దే గెట్ 18 years వాళ్ళు వెళ్ళిపోతారు. మేము ఇండియన్ ఇక్కడే, నేను మా హస్బెండ్ ఇక్కడే ఉంది, అంత ఆధార్ కార్డు అంతా ఇక్కడే ఉంది కాబట్టి నేను ఇక్కడే ఉంటాను. వాళ్ళు 18 ఏళ్ళు వచ్చినప్పుడు చూడాలి. ఇప్పుడు వాళ్ళకి 9 years కదా, ఇంకా చాలా ఇయర్స్.
సో మూవీ ఫీల్డ్ అనేసరికి కొంతమంది అంటే ట్రాప్ చేయడం అనొచ్చు, లేదంటే అన్నెసెసరీ థింగ్స్ మాట్లాడడం కావచ్చు, ఏదో ఉంది ఏదో అయిపోతావు, వై డోంట్ యూ డూ దిస్, వై డోంట్ యూ గో దే, వై డోంట్ యూ ఆస్క్ సంథింగ్ లైక్ ఇలా ఏవేవో మనకు జడ్జ్ చేస్తుంటారు, మనకు గైడ్ చేస్తుంటారు. బట్ ఆ టైంలోనే కొంతమంది ట్రాపింగ్ కూడా ఉంటుంది. అలాంటివి మీరు ఫేస్ చేశారా? ఫేస్ చేశాను, అన్నీ ఫేస్ చేశానమ్మా. మూవీ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇక్కడకు నేను ఇష్టపడి వచ్చాను కాబట్టి ఎంత కష్టమైనా భరించాను. అదొక్కటే, ఆ వర్డ్ ఒకటే. నేను ఇష్టపడి ఎంచుకున్న ఫీల్డ్ ఇది. కష్టాలు వస్తాయి, ఆ కష్టాలని తట్టుకుంటేనే మనం అందులో వీ కెన్ ఫిక్స్ ఇట్. అదర్వైజ్ అమ్మో నేను నా భరించలేనప్పుడు వెళ్ళిపోవడమే, గో బ్యాక్ అంతే. నేను ఇందాక చెప్పాను కదా, ఇష్టమైతే చేద్దాం, కష్టమైతే మానుకుందాం, దాని గురించి ఇంకా కష్టపడడం వేస్ట్. సో నేను ఇష్టమైన ఫీల్డ్, నేను కష్టపడడానికి కూడా ఇష్టంగా కష్టాన్ని ఇష్టంగా తీసుకున్నా. సో నాకు అలాంటివి చాలా వచ్చాయి, అవన్నీ ఎదుర్కొన్నా. దేవుడు నా ఎందున్నాడు నిజంగా. నేనైతే దేవుడిని బాగా నమ్ముతా. ఒక శక్తి ఉంది, మనల్ని పుట్టించిన ఒక శక్తి ఉందని నేను నమ్ముతాను. కాబట్టి ఆ శక్తిని నేను నమ్ముతాను. నాకు ప్రతి విషయంలోనూ నాకు గాడ్ హెల్ప్ చాలా ఉంది. సో నేను అలా ఉండబట్టే నేను ఇక్కడ దాకా నేను రాగలిగాను. సో మూవీ ఫీల్డ్ అనేసరికి బ్యాడ్ నేమ్ కూడా చాలానే ఉంటుంది కదా, చాలా చూసాము ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఛానల్స్లో చూస్తున్నాము. అండ్ అలాగే ఒక రకమైన రెస్పెక్ట్ అనేది ఆర్టిస్ట్కి బాగానే ఉండేదండి ఒకప్పుడు, ఇప్పుడు తగ్గింది అనేసి నా ఫీలింగ్. అట్ ది సేమ్ టైం ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు అలా ఏమైనా ఫేస్ చేశారా? అసలు ఎందుకు ఆ రెస్పెక్ట్ అనేది తగ్గుతుంది? బయట లేవంటారా? ఓన్లీ మూవీ ఫీల్డ్లోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయంటారా, ఇష్యూస్? నేను అనుకోవడం ఏంటంటే, ప్రాబ్లమ్స్ అన్నవి ప్రతి ఫీల్డ్లోనే ఉంటాయి నాకు తెలిసినంత వరకు. అది మూవీ ఫీల్డా, లేకపోతే డాక్టర్ అదే మెడికల్ ఫీల్డా, లేదంటే ఎడ్యుకేషనల్ ఫీల్డా, అది కాదు. అన్ని ఫీల్డ్లలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులోనూ లేడీస్కి మరి ముఖ్యంగా ఫస్ట్ నుంచి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్లో మూవీ ఆర్టిస్టులకే ఎందుకు వచ్చాయి అనుకుంటే, వీళ్ళు ఏంటంటే తెర మీద కనిపించేవాళ్ళు, వాళ్ళంతా తెర వెనకుండేవాళ్ళు, వాళ్ళవన్నీ బయటికి రావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్కి ఇంకొక డాక్టర్కి మధ్య ఏమైనా జరిగింది, అక్కడక్కడే ఉంటుంది. ఈ మూవీ అంటే ఏంటంటే జనాలకు, ప్రపంచానికి తెలిసింది మూవీ ఫీల్డ్ అన్నది తెర మీదకి వచ్చేసింది. సో పలానా వ్యక్తి అని వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అంటే మన ఇండియన్స్కి చాలా ఇష్టం. అది పాజిటివ్గా మాట్లాడుకోవడం అంటే ఎవరు తీసుకోరు. నెగిటివ్గా చెప్తే అంటే అది ఇప్పుడు ఏమన్నా యూట్యూబ్లో చూస్తూ ఉంటే, స్క్రోల్ చేస్తూ ఉంటే, పలానా అమ్మాయి పలానా అబ్బాయితో వెళ్ళింది అన్నదే ఓపెన్ చేసి ఎవరితో వెళ్ళారు అని చదువుతారు. పలానా అమ్మాయి డిగ్రీ చదివింది, ఇంకా బాగా ఇన్ని మార్క్స్ వచ్చాయి, పలానా యూనివర్సిటీ వాళ్ళు చేశారని పైన ఉంటే ఏం చదివిందో మనకెందుకు వచ్చింది వాళ్ళని పైకి స్క్రోల్ చేసేస్తారు, ఇలా అనేస్తారు. అదే పలానా వ్యక్తి ఇప్పుడు మొన్న ఏదో ఎవరి గురించో ఏదో రాశారంట ఇన్స్టాగ్రామ్లో, దానిలో ఇక అది వైరల్ అయిపోతుంది. ఏదన్నా ఒక బ్యాడ్ అంటే ఆ బ్యాడ్ అన్నది తొందరగా వైరస్ లాగా వ్యాపిస్తుంది. గుడ్ అనుకోండి, ఆ గుడ్ని చెప్పుకోరు. అది మన ఇండియన్స్లో ఉన్న అది ఒక బ్యాడ్ కల్చర్. అది నేను యాజ్ ఎ ఇండియన్గా నేను అలా ఈవెన్ నేను కూడా అంతే ఉండొచ్చు, ఈవెన్ నేను కూడా తప్పు చేస్తుండొచ్చు. అదొక్కటే కనుక మార్చుకోగలిగితే మన సొసైటీ చాలా బాగుంటుంది. ఇప్పుడు నువ్వు అన్నట్టు ఇండస్ట్రీ వాళ్ళని ఎందుకు ఫోకస్ చేస్తానంటే వాళ్ళే తేరగా ఉన్నారు, మళ్ళీ ఏవి రెస్పాండ్ అవ్వరు, ఇండస్ట్రీ పీపుల్ కూడా ఏమనుకున్నారు నా గురించి అనుకుంటున్నారా, ట్రోల్స్ చేస్తున్నారు, ఓకే పోనీ మనకెందుకు అని లైట్ తీసుకుంటున్నారు. అట్లా మీ స్ట్రెంగ్త్ ఏంటండి? నా స్ట్రెంగ్త్ వచ్చేసి నాకు నేనే మోటివేట్ చేసుకుంటా. నేను రేపొద్దున ఏం జరుగుతుందో ఈరోజు నైట్ ఆలోచన చేసుకుంటా, ఏం జరగబోతుంది, ఏం చేయాలి, ఎవరికి నేను ఇట్లా ఇంటర్వ్యూకి రావాలి, ఈరోజు రాత్రే నేను ఏం డ్రెస్ వేసుకోవాలి, నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఆ ముందు ఏం పని ఉంది, నాకు నేనే మొత్తం. నాకు ఎవ్వరు ఇప్పటికి కూడా సోఫార్ ఎవ్వరు నాకు చేసేవాళ్ళు లేరు, ఎవరు నాకు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పేవాళ్ళు లేరు. ఐ డోంట్ నో, నాకు దేవుడిచ్చిన ఆ విల్ పవర్తో నేను ఇలా ముందుకు వెళ్తున్నాను. ఓకే. సో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేసి బిజీగా ఉండి మంచి నేమ్ తెచ్చుకుని మంచి ప్రొడక్షన్లో చేసి పెళ్ళవగానే ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు. 6 years ఉన్నారు. అసలు ఏం చేశారు 6 years? బోర్ అనిపించలేదా? అమ్మో, అక్కడ బోర్ అనిపించదు. ఏదో ఒకటి, అందరు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అక్కడ ఖాళీగా ఉంటే అన్నట్టు బోరే. అక్కడ సర్వైవ్ అవ్వాలంటే ఇద్దరు పనిచేస్తేనే సర్వైవ్ అవుతాం అక్కడ ఆస్ట్రేలియాలో. సో నేను ఇక్కడ డిగ్రీ చేశాను కాబట్టి బీఎస్సీ నేను ఇక్కడ చేశాను. బీఎస్సీ చేశాను ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ గుంటూరులో చేశాను.
అక్కడికి వెళ్ళిన తర్వాత మెడికేషన్ కోర్స్ అని చెప్పేసి 1 ఇయర్ ఓల్డ్ పీపుల్కి మెడిసిన్స్ ఇచ్చే జాబ్ అనమాట అది. అది నేను అక్కడ ట్రైనింగ్ తీసుకున్నా 1 ఇయర్ తీసుకొని నాకు అక్కడ జాబ్ వచ్చేసింది. ఓకే, ఉన్న 6 yearsలో 1 year ట్రైనింగ్ తీసుకుని జాబ్ చేశారు. అవును, 5 years జాబ్ చేశాను. 1 year చేయలేదు బికాజ్ ట్రైనింగ్ ఒకటి ఉంది. ఇంకొక 1 year కూడా చేయలేదు, బాబు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా చేయలేదు నేను. ఓకే ఓకే. సో మిస్ అవ్వలేదా మీరు ఇండియాని, మూవీస్ని? చాలా మిస్ అయ్యాను. నాకు ఫ్రెండ్స్ తక్కువ ఉన్నారు, ఎక్కువ మంది నాకు ఫ్రెండ్స్ లేరు. వై బికాజ్ ఏంటంటే నేను మూవీస్ చేసి అక్కడ వరకే పని ముగిచ్చేసుకొని ఇంటికి వచ్చేసేదాన్ని. అలా నాకు ఫ్రెండ్స్ సర్కిల్ చాలా తక్కువ. అలాగని బయట వాళ్ళు ఉన్నారనుకుంటే కూడా తప్పే, నాకు బయట వాళ్ళు కూడా లేరు. ఎందుకంటే నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ మూవీస్ అండ్ సీరియల్స్లో చేసేదాన్ని కాబట్టి బయట వాళ్ళతో నేను ఎక్కువ మింగిల్ అవ్వడం చాలా తక్కువ. ఆ ఫ్రెండ్స్ నేను ఎవరు మిస్ కాలేదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే నా లైఫ్ నాకు బాగుండాలంటే నేను ఇందాకే చెప్పా, ఇష్టపడి ఏది చేసినా, ఇష్టపడి చేసింది కష్టంగా ఉన్నా అది మనకి ఏమనిపించదు, మనకి ఇష్టపడి చేస్తున్నాం కాబట్టి. సో నాకు ఇష్టం అయ్యి వెళ్ళాను, నా లైఫ్ బాగుండడం కోసం, నా సంసారం బాగుండడం కోసం నేను వెళ్ళాను కాబట్టి అక్కడ కష్టమైనా నేను మింగిల్ అయిపోయి వాళ్ళతో, ఆస్ట్రేలియా వాళ్ళతో కష్టపడి కోర్స్ చేసి జాబ్ సంపాదించుకున్నాను. సో మరి మీకున్న ఎక్స్పీరియన్స్తో మీరు డైరెక్షన్ వైపు కావచ్చు, ఒక ప్రొడక్షన్ వైపు కావచ్చు వెళ్ళాలని అనిపించలేదా మీకు? ప్రొడ్యూసర్గా వెళ్ళాలని అనిపిస్తుందా? మా హస్బెండ్ కూడా ఒకటి ప్రొడ్యూస్ చేయి సీరియల్ ఆర్ మూవీ అంటున్నారు. ఆలోచిస్తున్నాను నేను. మేబీ ఆ రోజు వచ్చినప్పుడు ఎవరేం చేయలేరు కదా, మేబీ ప్రొడ్యూసర్గా. మీకైతే ఇంట్రెస్ట్ ఉంది అనిపిస్తుంది చేయాలని. మా హస్బెండ్ చాలా ఫోర్స్ చేస్తున్నారు. నువ్వు నీకింత టాలెంట్ ఉండి నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి అని సాధించాలి అనుకున్నప్పుడు ఇది సెకండ్ ఇన్నింగ్స్. నువ్వు అందరూ ఏమంటారు, అందరి దగ్గరికి వెళ్ళి నా క్యారెక్టర్ ఇవ్వండి అని అడిగే కంటే నువ్వే ఒక 10 మందికి క్యారెక్టర్స్ ఇచ్చి నువ్వే ఒక సినిమా కానీ సీరియల్ కానీ ఎందుకు ప్రొడ్యూస్ చేయలేవు, నేను మనీ ఇస్తాను కావాలంటే అంటున్నారు. కానీ నేను ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఉన్న ప్రొడ్యూసర్స్ని చూస్తూ ఉంటే నాకు కొంచెం కాలు వెనక్కి వేయాలనిపిస్తుంది, కానీ మేబీ చేస్తానేమో ఫ్యూచర్లో. ఓకే. సో అప్పటికి ఇప్పటికీ వచ్చిన మేజర్ డిఫరెన్స్ అండి సీరియల్స్లో చూసుకుంటే, మూవీస్ గురించి మనం మాట్లాడుకుందాం, సీరియల్స్లో మీరు చూసే మేజర్ డిఫరెన్స్, మేకింగ్ టేకింగ్ కావచ్చు, ఒకప్పుడు సీరియల్స్కి ఇప్పటికి ఉన్న బిగ్ డిఫరెన్స్. అప్పుడు సీరియల్స్ చాలా తక్కువ ఉండేవి, మంచి మంచి డైరెక్టర్స్ తీసేవాళ్ళు. అప్పుడు ఆర్టిస్టులు కూడా తక్కువగా ఉండేవాళ్ళు కాబట్టి ఏది చేసినా చూస్ చేసుకొని చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మొత్తం 4 ఛానల్స్లో సీరియల్సే ఎక్కువైపోయినాయి టోటల్గా. ఏదో చేద్దాం, సీరియల్స్ చేసేసేయాలంటే రేటింగ్ని బట్టి ఏది వ్యూవర్షిప్ ఎక్కువగా ఉంటే వాళ్ళ కథ నడుస్తూ ఉంటుంది అన్నట్టుగా ఉంది. సో అప్పుడు సీరియల్స్లో ఒక క్యారెక్టర్ని ఫైనలైజ్ చేయాలంటే డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసరే చేయాలి. ఇప్పుడంతా ఛానల్స్లో వాళ్ళు ఈపీస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ అని ఒకళ్ళని అపాయింట్ చేసుకున్నారంట. వాళ్ళు సెలెక్ట్ చేయాలి, వాళ్ళకి మనం తెలిసి ఉండాలి, మనం తెలిసినా మన మీద వాళ్ళకి ఒక గుడ్ ఒపీనియన్ ఉండాలి. అన్నీ చూసి ఇప్పుడు అంతా సెలెక్ట్ చేస్తున్నారు. అది కూడా పాలిటిక్ టైప్లో అయినాయి అని వింటున్నా నేను. వీ డోంట్ నో, మనకి అది రాసి పెట్టుంటే ఆ సీరియల్ వస్తుంది అంతే, అది నమ్ముతాను నేను. చాలా డిఫరెన్స్ అయితే ఉంది అప్పటికి ఇప్పటికి. ఈవెన్ లైక్ సినిమా లాగానే ఉంది ఇక్కడ కూడా. ఓకే. సోషల్ సర్వీస్ ఏమైనా చేస్తుంటారా మరి ఇప్పుడు? అవునండి, నేను చేస్తాను. మా హస్బెండ్, నేను నా ఫస్ట్ మ్యారేజ్ చేసేటప్పుడు పెళ్లి చూపుల్లోనే చెప్పాడు, ఆయనకి చాలా ఇష్టం అంట, వచ్చిన దానిలో ఒక 10% బీదలకు ఇవ్వాలి అని తను అనుకుంటాడంట. సో నాకు అలాంటి వాళ్ళు కావాలని అనుకున్నానంటే నాకు కూడా అదే ఫీల్డ్లో ఉన్నదాన్ని నేను షూట్లో చేసేటప్పుడు నాకు వచ్చిన అమౌంట్లో 10% టైత్ అంటారు దాన్ని, 10%ని బీద వాళ్ళకి ఇస్తే, వాళ్ళు లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళు బాగుపడతారు అని. అది నేను యాక్సెప్ట్ చేశాను. ఆ ఒక్కటి మా ఇద్దరికి కలిసిందనమాట. మెయిన్ అంటే బీద వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది. ఇప్పుడు మాకు ఒక ట్రస్ట్ కూడా ఉంది. మా ట్రస్ట్లో ఏదో బయట నుంచి మాకు డబ్బులు వస్తున్నాయి మేము చేస్తున్నామని కదా, మాకు ఎక్కడి నుంచి రావు, మాకు ఎవరు కూడా ఇవ్వరు. నేను మా హస్బెండ్ కష్టపడిన దానిలోనే మాకు వచ్చిన డబ్బుల్లోనే 10% మేము అలా సంఘసేవలాగా చేస్తున్నాము. ఇప్పుడు ఒక 7 churches కట్టించాము. ఈచ్ 3 lakhs 4 lakhs అలా పెట్టి బీద పాస్టర్స్కి చర్చ్ కట్టిస్తే అక్కడ వాళ్ళు దేవుడి గురించి తెలుసుకుంటారు. ఆ ప్లేస్ ఒకటి ఉంటుంది వాళ్ళకి అన్నట్టుగా చేయించాము. ఇంకా ఫర్దర్గా మాది అలానే జరగాలని దేవుడిని మేము కోరుకుంటున్నాం. డెఫినెట్లీ అండి. సో మరి సోషల్ మీడియా గురించి మీ ఒపీనియన్ ఏంటండి? ఎంతవరకు యాక్టివ్గా ఉంటారు? ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఎంతవరకు యాక్టివ్గా ఉంటారు? నేనా సోషల్ మీడియాలో
అంత యాక్టివ్ కాదు నేను. వై బికాజ్ ఫేస్బుక్ ఎప్పుడన్నా చూస్తాను, ఓపెన్ చేస్తాను. అదొక వైరస్ లాంటిది అనమాట. ఇప్పుడున్న జనరేషన్ బాగా సోషల్ మీడియా మీద ఆధారపడి ఉంది. ఎవరినన్నా ఒకళ్ళని కించపరిచి ఒకళ్ళని పతనం చేయాలి, కింద పడేయాలంటే వాళ్ళ గురించి ఏదో ఒకటి కించపరిచి రాస్తే వాళ్ళు డౌన్ అయిపోతున్నారు. మంచి అమ్మాయిలైనా, మంచి వ్యక్తులైనా చెడ్డ వ్యక్తులు అయిపోతున్నారు. చెడ్డ వ్యక్తులనైనా మంచి వ్యక్తులుగా మార్చేది సోషల్ మీడియాకే ఉంది. అది ఇప్పుడున్న జనరేషన్ మరి అలా మారడం వల్ల అలా జరిగిందో ఏంటో తెలియదు. ఇంకొకటి టిక్ టాక్ అని చెప్పేసి ఇంకొకటి వచ్చింది. దానిలో అయితే చచ్చిపోతున్నారంట జనాలు. దాని గురించి మర్డర్లు చేసుకుంటున్నారంట. వాట్ ఈస్ దిస్? అసలుకి ఏదన్నా ఒకటి హ్యాబిట్ని, ఒక దాని గురించి మనం ఎంజాయ్ చేయాలంటే దానిలోకి లీనమైపోకూడదు. లైక్ తాగుబోతులు, దాన్ని వ్యసనంలాగా చేసుకోకూడదు. దాన్ని మనం ఎంజాయ్ చేయాలి. టిక్ టాక్ అన్నది కూడా ఒక ఎంజాయ్ చేయడానికి చేసినటువంటి యాపే కానీ అదే మన జీవితంలాగా అవ్వడం అన్నది చాలా తప్పని నేను అనుకుంటున్నాను. ఓకే, స్ట్రెస్ బర్స్ట్ చేయడానికి వచ్చిన యాప్ ఇప్పుడు లైఫ్లో ఇంకొంచెం స్ట్రెస్ని పెంచేస్తుంది. ఇప్పుడు అసలు నిద్ర నుంచి లేకగానే ఫస్ట్ ఒకప్పుడు చేతులు చూసుకునేవాళ్ళు, లేదంటే బైబిల్ చూసుకునేవాళ్ళు, ఇంకా భగవద్గీత చూసుకునేవాళ్ళు, వెళ్ళిపోయి కొంచెం ఫ్రెష్ అయ్యి చదువుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. నిద్ర నుంచి కళ్ళు ఇట్లా తెరవడంతోనే సెల్ ఫోన్ చూస్తున్నారు అందరు. దిండ్లు కింద పెట్టుకుంటున్నారు. తెలుసు వాళ్ళకి శాటిలైట్స్ ద్వారా ఆ వేవ్స్ మన దగ్గరకు వస్తే మనకు బ్రెయిన్ పాడైపోతుందని తెలిసి కూడా, నాలెడ్జ్ ఉండి కూడా పెట్టుకుంటున్నారంటే ఎంత ఎడిక్ట్ అయిపోయి ఉన్నారో సెల్ ఫోన్కి మనం అర్థం చేసుకోవాలి. ఆ సెల్ ఫోన్స్ కూడా రోజు రోజుకి రేట్లు తగ్గిపోతూ ఉన్నాయి. తగ్గిపోతుందంటేనే మనం అక్కడ అర్థం చేసుకోవాలి ఎంత మనకి బ్రెయిన్కి కానీ మన బాడీకి కానీ ఎంత స్ట్రెస్ అవుతుందో. దానివల్లనే కొంతమందికి ఫేసులు కూడా ఆ గ్లోనెస్ ఉండవు. వై బికాస్ ఆ యొక్క ఆ రేసు పడడం వల్ల మనకి బాడీ లోపలే కాదు అన్ని విధాలుగాను హాని. అది తెలియట్లేదు. ఎడిక్ట్ అయిపోయారు మొత్తం యాప్స్కి. అది. సో మీ స్ట్రెస్ బర్స్ట్ చేసుకోవడానికి మీరు ఏం చేస్తూ ఉంటారు? మీకంటూ డేలో ఒక టైం ఉంటే ఆ టైంలో మీరు ఏం చేస్తుంటారు? నాకు నేను ఎప్పుడు బిజీగా ఉంటానని మా ఇంట్లో వాళ్ళు చెప్తారు, మా ఫ్యామిలీ. ఖాళీగా ఉంటే కూడా ఏదో ఒకటి క్రియేట్ చేసుకుంటానని చెప్తారు. ఒకసారి మా హస్బెండ్ ఇంటర్వ్యూ చేస్తే ఆయన చెప్తాడు నా గురించి. ఒకవేళ నేను ఖాళీగా ఉన్నానంటే నాకు నేను క్రియేట్ చేసుకుంటానంట బిజీ అవ్వడానికి. నేను ఎందుకు బిజీ అవుతానంటే, ఖాళీగా ఉంటే మైండ్లోకి థాట్స్ వస్తూ ఉంటాయి, ఆలోచిస్తూ ఉంటాం. ఆ ఆలోచన మంచి ఆలోచన అయ్యి ఉండొచ్చు, చెడ్డ ఆలోచన అయ్యి ఉండొచ్చు. మన మనుషులం కాబట్టి ఆలోచించిన విషయాలు కూడా ఆలోచిస్తాం. ఖాళీగా లేకుండా బిజీగా ఉంటే ఏదో ఒక పని అవుతుంది. అట్ ద సేమ్ టైం మైండ్కి పదును కూడా అంత ఎక్కువ స్ట్రెస్ కూడా ఇవ్వం బ్రెయిన్కి. అది నా ఒపీనియన్. సో నేను ఖాళీగా ఉన్నాను అనుకో, టైలరింగ్ ఏదన్నా కుట్టించుకోవడం, నాకు నేనే ఏదన్నా మోడల్గా పెట్టించుకోవడం, డిజైన్స్ చేయించుకోవడం. ఎక్కువ నాకు బట్టలు అంటే చాలా ఇష్టం. అది కూడా నాట్ దట్ మచ్ ఆఫ్ మోడర్న్, సింపుల్. సో ఇప్పుడు నేను సీరియల్స్, మూవీస్ చేస్తున్నాను కాబట్టి నెక్స్ట్ సీరియల్కి, నెక్స్ట్ షెడ్యూల్కి ఏం శారీస్ కట్టుకోవాలి, నాకు అలాంటివి నేను థింక్ చేసుకుంటూ ఉంటా, సర్దుకుంటూ ఉంటా, నా జ్యువెలరీ సర్దుకుంటూ ఉంటా. ఇలాంటివి డే అయిపోతుంది. ఇంకా పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలతో ఇంకా డే అయిపోతుంది. నాకు ఒక కుక్క ఉంది, జర్మన్ షెపర్డ్, అది మినీ దాని పేరు. దాంతో కొంతసేపు అన్ని దగ్గరికి వెళ్ళిపోయి అందరితో షేర్ చేసుకుంటా ఆ డే. సో డే చాలా ఫాస్ట్ అయిపోతుంది. చాలా యాక్టివ్ కదా మీరు. అసలు ఎప్పుడు కూడా మీకు అసలు బోర్ కాలేదంటే, నీరసంగా అది ఏమి అస్సలు నేను ఉండను. ఒకవేళ నీరసంగా ఉన్నా యాక్టివ్ కోసం నాకు నేనే శోభ పుస్టప్, నువ్వు యాక్టివ్గా ఉన్నావు, నాకు నేనే తెచ్చుకుంటా లోపల నుంచి, నాలో నేనే మాట్లాడుకుంటా, నా అంతరాత్మతో నేనే మాట్లాడుకుంటా. నువ్వు ఈరోజు ఏంటట్టు డల్గా ఉన్నావా? 2 months తర్వాత మళ్ళీ జిమ్కి వెళ్ళావు కదా, అందుకనే ఈ కాళ్ళు నొప్పులు వస్తున్నాయా? నో ప్రాబ్లం. 2వ రోజు కూడా వెళ్తేనే ఆ కాళ్ళు నొప్పులు తగ్గుతాయి. ఖాళీగా పడుకోవద్దు, వెళ్ళిపోతా జిమ్కి. 3 months షూటింగ్స్ పరంగా జిమ్కి వెళ్ళలేను అనుకోండి. నిన్న వెళ్ళా జిమ్కి, కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి, మొత్తం నర్వ్స్ అన్ని ఇలా పుల్ అయిపోతున్నాయి. ఈరోజు మీరు పిలిచారు కానీ వెళ్ళాలి. ఈరోజు వెళ్తేనే నాకు తగ్గుతాయి. మార్నింగ్ వెళ్ళి ఒక 1/2 hour అన్నా అట్లా చేసి స్టీమ్ బాత్ తీసుకొని వచ్చి మీ దగ్గరికి వచ్చాను. మళ్ళీ రేపటి నుంచి నాకు సీరియల్ అలా. సో ఇండస్ట్రీలో మీకు ఉన్న బెస్ట్ బడ్డీస్, బెస్ట్ ఫ్రెండ్స్ ఎవ్వరు లేరమ్మా. ఇండస్ట్రీలో మాత్రం ఎవ్వరు లేరు. నిజంగా బెస్ట్ ఫ్రెండ్స్ లేరు, నార్మల్ ఫ్రెండ్స్ ఉన్నారు. నార్మల్. నువ్వు కూడా నాకు ఫ్రెండ్ అయిపోయావు, గుడ్. రేపటి నుంచి నువ్వు కూడా ఎప్పుడన్నా ఫోన్ చేస్తే హాయ్ అని పలకరిస్తా. అలాగని మరీ బెస్టీస్ అయితే నాకెవరు లేరు. ఇండస్ట్రీలో ఎవరు లేరు, ఈవెన్ బయట కూడా ఎవరు లేరు. అనుకుంటారు ఫ్రెండ్స్ లేని మనుషులు ఎందుకు మీకు ఆ జీవితమా అంటారు.
అలా ఫ్రెండ్స్ని చేసుకొని వాళ్ళతో బాధపడే కంటే హాయ్ హాయ్ బాయ్ బాయ్ అనుకోవడం బెస్ట్ అని నా ఉద్దేశం. సో అలా ఎప్పుడైనా ఫేస్ చేశారా ప్రాబ్లమ్స్? ఫేస్ చేశాను ఎప్పుడో, నా చదువుకునేటప్పుడు ఎప్పుడో చేశాను కాబట్టి అలా ఇంకా వద్దులే ఎందుకు అంతగా. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ బాగా డీప్ ఫ్రెండ్స్ అయిపోతే కూడా మనకి హెల్త్కి చాలా మంచిది కూడా కాదు. ఎక్కువ థింక్ చేస్తాం, ఆ ఫ్రెండ్కి ఏమన్నా అయితే మనం థింక్ చేస్తాము, అయ్యో మాట్లాడిపోతే మనం థింక్ చేస్తాము. నేను ఎక్కువ రిలేషన్షిప్కి నేను ఎక్కువ వాల్యూ ఇవ్వలేనమ్మా. వాల్యూ ఇస్తా కానీ ఎంతవరకు అంతవరకు. సో యూ మెయింటైన్ స్పేస్ విత్ ఎవ్రీ రిలేషన్? ఈవెన్ మా అమ్మ మా నాన్న దగ్గర కూడా నేను స్పేస్ మెయింటైన్ చేస్తాను. ఈవెన్ హస్బెండ్ దగ్గర కూడా స్పేస్ మెయింటైన్ చేస్తానే ఇంకా దగ్గర అవుతాం. ఎప్పుడు డీప్గా ఉండకూడదు ఎప్పుడు, నా ఉద్దేశం. అది నన్నులాగా మిమ్మల్ని అందరిని ఉండమని నేను చెప్పను. ఎందుకంటే మీకు ఇష్టమైన నాకు ఇష్టం అవ్వాలని రూల్ లేదు, నాకు ఇష్టమైన మీకు ఇష్టం అవ్వాలని ఆ రూల్ అయితే లేదు కదా, మన రాజ్యాంగంలో రాసి పెట్టలేదు. కాబట్టి మీరు ఉండాల్సినట్టుగా మీరు ఉండొచ్చు, నేను ఉండాల్సినట్టుగా నేను ఉండొచ్చు. నాదేంటి, నేను ఎక్కువ రిలేషన్షిప్కి ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వను. రేపొద్దున ఏమన్నా అయితే అప్పుడు మనకే ప్రాబ్లం అవ్వకుండా ఉండాలని ఉంటాను. అట్ ద సేమ్ టైం స్పేస్ కూడా మెయింటైన్ చేస్తాను. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటండి? చికెన్ బిర్యానీ. ఐ లవ్ చికెన్ బిర్యానీ అండ్ గోంగూర పచ్చడి. ఉన్నప్పుడు ఎప్పుడు తిన్నారు మరి, ఎలా తిన్నారు చికెన్? ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు నాకు నేనే నేర్చేసుకున్నా. అసలు నేను వంటలు ఒక పేరు నేను వంట నాకు నోటికి వచ్చేసింది కానీ వంట నాకు రాదు. ఐఎమ్ జీరో వంట అంటే. అలాంటిది ఆస్ట్రేలియా వెళ్ళాక ఎన్ని పనులు నేర్చుకున్నానంటే నాకు నేను, ఎందుకంటే మాకు సర్వెంట్స్ ఉండరు అక్కడ, నాకు నేనే చేసుకోవాలి అన్ని పనులు మేమే చేసుకోవాలి. వ్యాక్యూమ్ చేసుకోవాలి, బట్టలు వాషింగ్ మిషన్లో వేసుకోవాలి, మళ్ళీ డ్రయర్లో దాన్ని తీసి మళ్ళీ ఇంకొక డ్రయర్ అని మాకు ఉంటుంది. అక్కడ ఏంటంటే ఎప్పుడు చలిగా ఉంటుంది, వర్షం పడుతుంటుంది, మాకు సన్ చాలా తక్కువ వస్తుంది. డ్రై అవ్వాలంటే మళ్ళీ తీసి ఇంకో దగ్గర డ్రయర్లో వేసుకోవాలి. మొత్తం డ్రై అయిపోయి వచ్చేస్తుంది టోటల్గా. మన ఇండియన్ వాషింగ్ మిషన్లా కాకుండా టోటల్ డ్రై, మళ్ళీ మనం వేసేసుకోవచ్చు అట్లా. సో అలా చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళని క్రష్లో పెట్టాలి, మనం జాబ్కి వెళ్ళాలి. అసలు నా పని మొత్తం అక్కడే నేర్చుకున్నా. సో దానిలో పార్ట్గా చికెన్ బిర్యానీ నేర్చుకున్నా. నాట్ ఓ అనేంత ఉండదు కానీ ఓహో అనేంత కొంచెం ఉంటుంది. ఓహో కూడా కాదు, ఓహో అన్నట్లు ఉంటుంది. ఓహో ఓకే. చికెన్ దమ్ బిర్యానీ చేస్తారనమాట. అయితే నాకు ఆ దమ్ అంటారు మరి ఏమంటారు తెలియదు, ఏదో చికెన్ బిర్యానీ అని ఒకటి నేర్చుకున్నా. అక్కడ ఆస్ట్రేలియాలో ఒక అతను మన ఇండియన్ తెలుగు అతనే నాకు వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలా చేశారని అడిగితే రెసిపీ చెప్పాను. నేను ట్రై చేస్తే వచ్చేసింది. సో నా వరకు నాకు బాగుంటుంది అంటారు, బట్ ఎదుటి వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు. సో మీరు ఆస్ట్రేలియాలో 6 years ఉన్నారు అంటే ఆల్మోస్ట్ అడాప్ట్ అయిపోతుంది. ఆ 6 years అంటే చాలా చాలా ఎక్కువ రోజులు. సో ఇండియాకి ఆస్ట్రేలియాకి అంటే ఒక ఫారెన్ కల్చర్కి ఇండియన్ కల్చర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి మేజర్గా? ప్లస్లు మైనస్లు రెండూ ఉంటాయండి. ఫారెన్ అన్నంత మాత్రం అక్కడ మొత్తం మైనస్లు ఉంటాయని మనం అనలేము. ద వే దే థింక్, ద వే దే డ్రెస్, ఏదో ఒకటి ప్లస్లు మైనస్లు ఉంటాయి. సో మీరు మేజర్గా చూసినవి ఏంటి? నేను ఇండియాలో పుట్టాను కాబట్టి యాజ్ ఎ ఇండియన్గా నేను ఒక ఇండియన్ కించపరచకూడదు, కానీ కొన్ని మైనస్లు చెప్పాలనుకుంటున్నాను నేను. యాజ్ ఎ ఇండియన్గా ఇండియా బ్యాడ్ అందరూ చెప్పినట్టు నేను చెప్పను. ఇండియా ఈజ్ గుడ్ అంతే. నాట్ బెటర్, బెస్ట్ అలాంటి వర్డ్స్ నేను చెప్పను. గుడ్, ఓకే. ఒక బయట మంచి ఫ్రూట్స్ దొరుకుతాయి, అన్నీ ఉంటాయి, కానీ మనుషులు మాత్రం చాలా మారాలి ఇండియాలో. ఇంకా డెవలపింగ్ అని ఎందుకు అంటున్నారు? ఎందుకు డెవలప్డ్ కాలేదు? చైనా డెవలప్డ్, ఆస్ట్రేలియా డెవలప్డ్, అమెరికా డెవలప్డ్, ఇవన్నీ డెవలప్డ్ అని పెట్టినప్పుడు ఇంకా ఇది ఇంగ్లోనే ఎందుకుంది, డెవలపింగ్లోనే ఎందుకుంది? వై? బికాజ్ కరప్షన్ ఈజ్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. అక్కడ ఏంటంటే ఎంపీ ఎమ్మెల్యే కూడా ట్రైన్లో వస్తారు. నా పక్కన ఎమ్మెల్యే కూర్చొని ఉంటాడు, ఆయన ఎమ్మెల్యే నాకు తెలియదు, బట్ పక్కనే కూర్చుంటాం. బస్సులో ఎంపీ కూర్చుంటాడు చక్కగా. అక్కడ అలాంటిది నేను ఒక ఎంపీని, నేను ఎమ్మెల్యేని, నేను వచ్చేటప్పుడు నాకు ఇవన్నీ కావాలి, ప్రోటోకాల్ కావాలి, అలాంటివి ఉండవు. క్రైమ్ లేదేమో మేబీ అక్కడ. క్రైమ్ లేదు ఇక్కడ. క్రైమ్ చాలా ఉంది అక్కడ. బాడీ గార్డ్స్ ఉండరు ఎవరికి అక్కడ. ఎంపీ ఇక్కడ చాలా బాడీ గార్డ్స్, ఎందుకంటే క్రైమ్ ఉంది కాబట్టి. వీళ్ళ బాడీ గురించి వీళ్ళకే భయం, ఎక్కడ అందరూ చంపేస్తారో మమ్మల్ని, మనం చేసిన పనులకి ఎవరు ఎక్కడ మనకి యాంటీగా వచ్చి చేస్తారో. అక్కడ అలాంటిది లేదు, అదొకటి నేర్చుకోవాలి. ఇంకొకటి క్లీన్. అక్కడ ఎట్లా ఉంటాయి అంటే రోడ్స్ ఒక అసలు ఒక అద్దమే అట్లా ఉంటాయి. ఇక్కడేమో మన
మన మనుషులు ఎక్కడ వేయాల్సింది అక్కడ వేయకుండా మొత్తం డర్టీ చేసి పడేస్తున్నారు. అఫ్కోర్స్ గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు, ఇంతమంది పాపులేషన్ వలన ఆ రూల్స్ పాటించక అలా జరుగుతుంది. ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను ఫేస్ చేస్తుంది, మనము గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు అప్పుడే దాటుతుంటారు, అప్పటిదాకా వెయిట్ చేస్తుంటారు. గ్రీన్ ఇవ్వగానే కార్లు ఇట్లా వెళ్ళేటప్పుడు అప్పుడు లైన్ పెట్టేస్తారు దాటడం. ఎందుకు అట్లా చేస్తున్నారు? ఎందుకు వాళ్ళని అరికట్టలేకపోతుంది గవర్నమెంట్? ఎందుకు వాళ్ళకి ఫైన్ అన్న వేయండి, ఏదో ఒకటి చేయండి. అదే ఆస్ట్రేలియా, అమెరికాలో అయితే ఆ వాక్ చేయడానికి ఆ సిగ్నల్ ఇచ్చినప్పుడే టక్ 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 అని కొట్టుకుంటూ ఉంటుంది. పెడెస్ట్రియన్ వాక్ అక్కడే నడుస్తారు, రోడ్ల మధ్యలో దాటడానికి వీల్లేదు, ఎందుకంటే అంత ఫాస్ట్గా వస్తుంటాయి వెహికల్స్. నేను ఈరోజు మార్నింగ్ ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా నేను డ్రైవ్ చేసుకుంటూ వస్తే రెడ్ ఇచ్చినప్పుడు ఎందుకు దాటరు? మన వాళ్ళు చదువుకున్న వాళ్ళే కదా, తెలుసు కదా రెడ్ దాటాలి, కార్లను ఆగిపోయినాయి. ఎప్పుడైతే గ్రీన్ వచ్చిందో కార్లు స్టార్ట్ అవ్వగానే నడిచే వాళ్ళు కూడా స్టార్ట్ అవుతారు, దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో. అది డ్రైవ్ చేసే వాళ్ళకి ఎంత ఇబ్బంది. ఈవెన్ వాళ్ళు ఇట్లా ఆపేస్తున్నారు, అంత పెద్ద పెద్ద కార్లని బస్సుల్ని ఇట్లా చేయబెట్టేసి ఆపేస్తున్నారు. అంటే వాళ్ళు చేయబెట్టి ఆపగానే మనం ఆగిపోవాలా? ఎంత ప్రాబ్లం అవుతుంది వెనక. అదొక్కటే మాత్రం ట్రాఫిక్ రూల్స్ని మాత్రం చాలా కంట్రోల్ చేయాలి. అండ్ రోడ్స్ ఎంత ఘోరంగా ఉంటాయి అంటే ఇక ఏం చేయలేరేమో, మనందరం చెప్పినంత మాత్రాన అది గవర్నమెంట్ వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం కాబట్టి అది చాలా డిఫరెన్స్ వెస్ట్రన్ కంట్రీస్కి మన ఇండియాకి. ఇంకా అండ్ మనుషులు ఆలోచించే విధానము రాంగ్ ఉంటుంది అక్కడ అలా కాదు. మనిషిలాగా అక్కడ ఒక పక్షి మామూలుగా బయట ఎగురుకుంటూ పోయే పక్షి కింద పడి ఏదో చిన్న గాయం అయితే గబగబా తీసుకొచ్చేసి దాన్ని ట్రీట్ చేస్తారు. అది ఎవరో బయట పక్షి కదా, చచ్చిపోయిందిలా మనకెందుకు అనుకొని వదిలిపెట్టరు. కుక్కలకి, పిల్లులకి, జీవం ఉన్న ప్రతి జంతువు కానీ పక్షికి కానీ వాల్యూ ఉంది అక్కడ. మనకి ఇక్కడ ఇట్లా లేదు. హైవేస్ మీద ఎన్ని చచ్చిపోతూ ఉంటాయి, ఎంత ర్యాష్గా పోనీలే అనుకుని పోతారు. అంత కఠినమైన వాళ్ళు. ఆ బ్రెయిన్ అలా ఉంది, ఇండియన్ బ్రెయిన్. మరి ఎందుకో ఏమో తెలియదు. సో ఇండియాలో మనుషుల కన్నా డబ్బుకి ఎక్కువ విలువిస్తారంట. మేబీ అయ్యి ఉండొచ్చేమో అది కూడా, అందుకనే మనుషులకి విలువ లేకుండా అలా అయిపోయింది. ఓకే. సో ఇండస్ట్రీలో వచ్చేసి బెస్ట్ బడ్డీస్ అంత ఎక్కువగా లేరని చెప్పారు కదా. సో మీ ఫ్యామిలీలో మీకు ఎక్కువ క్లోజ్ ఉండేది ఎవరు? మీ మదర్, ఫాదర్ అండ్ మీ ఇద్దరు సిస్టర్సా, లేదంటే మీ హస్బెండ్, మీ కిడ్స్లో ఎవరైనా బాగా క్లోజ్గా అంటూ ఒకరు ఉంటారు రిలేషన్షిప్స్లో? ఎవరు ఎక్కువగా క్లోజ్ ఉంటారు మీకు? నా కిడ్సేనండి, ఇద్దరు. ఎందుకంటే మరి ఏమైందో ఏమో నాకు తెలీదు. నాకే రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం రాలేదా, లేదా నేను చిన్నప్పటి నుంచి ఇండిపెండెంట్గా బతకడం వలన నాకు అంత ఎఫెక్షన్ లేదా ఎవరి మీద తెలియదు. కానీ నాకు మా మదరు, మా ఫాదర్ మీద అంత ఎఫెక్షన్ లేదు. నా సిస్టర్స్ నాకు లేరు. ఈవెన్ నా హస్బెండ్ కూడా నాకు అంత చెప్తారేమో పైకి, నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, వీఆర్ నాట్ దట్ మచ్ ఆఫ్ అంత అటాచ్మెంట్ లేదు. నాకు గాడ్ ఇచ్చిన గిఫ్ట్. పిల్లలు అన్న వాళ్ళు ఏంటంటే గాడ్ ఇచ్చిన గిఫ్టే అది, అంతే. ఒక దేవుడిచ్చే గిఫ్ట్. దేవుడు గిఫ్ట్ ఇచ్చా అంటే ఇంక అంతకంటే ఇంకేం కావాలండి? ఎంతోమందికి పిల్లలు లేక బాధపడే వాళ్ళు ఉన్నారు. ఆ గాడ్ ఇచ్చిన గిఫ్టే నాకు గిఫ్ట్. నేను వాళ్ళతోనే ఎక్కువ ఉంటాను. వాళ్ళే నాకు ఇంకా ఎప్పటికీ కూడా వాళ్ళిద్దరే, అంతే. ఇంకా నాకు ఇంక ఎవ్వరు లేరు. ఈవెన్ నాకు బడీస్ లేరు. మదర్, ఫాదర్, హస్బెండ్, నాకు అలాంటి రిలేషన్షిప్ నేను అంత బాండింగ్ అయితే లేదు. పొలిటికల్ నాలెడ్జ్ ఏదైనా ఉందండి మీకు? పాలిటిక్స్ నాకు పొలిటికల్గా వెళ్ళాలని చాలా ఇష్టం ఉంది. నాకు నాలెడ్జ్ ఉంది. ఐ లవ్ దట్. ఎందుకంటే నేను ఆల్రెడీ అబ్రాడ్లో ఉండొచ్చాను కాబట్టి ఇలా ఉంటే ఈ పద్ధతిలో ఉంటే ప్రజలు బాగుంటారు, ఈ పద్ధతిలో ఉంటే అంత సక్సెస్ అవుతుంది అన్నది నా బ్రెయిన్లో చాలా ఉంది. నాకు ఆఫర్స్ వచ్చాయి, వైఎస్ఆర్సీపీ నుంచి ఆఫర్ వచ్చింది. అండ్ ఇంకొక కామెడీ ఏంటంటే కేఏ పాల్ గారి దగ్గర నుంచి కూడా నాకు ఆఫర్ వచ్చింది. ఆయన ఫోన్ చేయించాడు నాకు, విజయవాడలో ఐలాపురం హోటల్లో రండి, మీకు ఒక నుంచి ఎమ్మెల్యేగా మీరు మళ్ళీ పార్టిసిపేట్. వైఎస్ఆర్సీపీకే నేను వెళ్ళలేను దాన్ని, తనకి నేను వెళ్ళలేను కదా. నేను ఆఫర్ వచ్చింది కానీ నాకు ఇంకా కొంచెం తెలుసుకోవాల్సింది ఉంది. నేను వచ్చి 4 years అయింది కదా, మళ్ళీ సెకండ్ టైం అబ్రాడ్ నుంచి వచ్చాను. మన ఇండియన్ కల్చర్ గురించి ఇంకా ఇప్పుడున్న పద్ధతులను నేను నేర్చుకోవడానికి టైం కావాలని నేను కొంచెం టైం సో ఫ్యూచర్లో నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. 90% దేనికో దానికి పోటీ చేస్తాను. టు సర్వ్ పీపుల్, ఎందుకంటే ఎలాగో సోషల్ సర్వీస్ చేస్తున్నారు కాబట్టి. ఎస్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. అదేదో నేను డబ్బు సంపాదించాలని కాదు, నేను డబ్బు సంపాదించేశాను ఉంది నాకొద్దు. నేను ప్రజలకి నేను ఏ విధంగా హెల్ప్ చేయగలను, నాకున్న నాలెడ్జ్తో నేను ఏమి డెవలప్మెంట్ చేయగలను, అది నేను చేసి చూపించాలని ఉంది.
సో మీతోటి అంటే ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదంటే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు కావచ్చు, వాట్ ఎవర్ చాలామంది ఉన్నారు కదా. సో వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా మూవీస్లో, సీరియల్స్లో కనిపించట్లేదు. మీరు ఇటు మూవీస్లో, సీరియల్స్లో రెండిట్లో కూడా బిజీగా ఉంటున్నారు. హౌ కమ్, అంటే ఎలా హ్యాండిల్ చేస్తున్నారు మీరు? అది నాకు అంటే ఏదో ఒక కిటుకుండు ఉంటుంది. ఏం లేదండి, నాకేం కిటుకలేదు. ఇంకా అప్పుడు ఇంకా చిన్న పిల్లని కాబట్టి అప్పుడు ఇంకొంచెం మింగిల్ అయిపోయేదాన్ని ఏమో చిన్న వయసులో ఉన్నప్పుడు. వెన్ ఐ వాస్ 20, నాకు 29కి ఏమో పెళ్ళయింది. వెన్ ఐ వాస్ 20స్లో ఉన్నప్పుడు ఏంటంటే నేను కొంచెం అందరితో మింగిల్ అయిపోయి కొంచెం నా క్యారెక్టర్ ఇస్తారు సార్ అది ఇదే. ఇప్పుడైతే అది కూడా లేదు. ఇప్పుడు నవ్వు నాకు ఈవెన్ 30స్లో కూడా క్రాస్ అయిపోయి ఐఎమ్ నవ్వు 42 కూడా వచ్చేస్తుంది నాకు. సో అంతా నేను వెళ్ళినప్పుడు ఇప్పుడు నేనేమి మీరు అన్నట్టు కిటుకు కూడా నేను యూజ్ చేయలేను. ఐ కాంట్ ఆస్క్ దెమ్ టు గివ్ ఏ క్యారెక్టర్స్. బట్ కొంతమందిని నేను అడగగలిగే వాళ్ళనైతే నేను అడుగుతాను. నేను ఇండస్ట్రీకి వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ నేను స్టార్ట్ చేశానని తెలియని వాళ్ళకి, సార్ ఐఎమ్ హియర్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్యారెక్టర్ సూట్స్ మీ ప్లీజ్ ఆఫర్ మీ అని అడగగలను. నో కిటుకు, నథింగ్. నేను ఒకటే అండి, నేను దేవుణ్ణి బాగా నమ్ముతాను, ఒక పవర్ని నమ్ముతానని చెప్పాను కదా. నేను రోజు మార్నింగ్ లేకగానే ప్రేయర్ చేసుకుంటాను, నాకు అలవాటు బాగా. ప్రేయర్ చేసుకొని నాకు అనుకున్నది కొంచెం నేను సాధించేటట్టు చూడండి అంటే వాటంతటికి అవే ఇప్పటివరకు నాకు వస్తున్నాయి. ఇప్పుడు నేను దాదాపుగా నా చేతిలోనే నేను చేసినవే 5 మూవీస్ చేస్తున్నాయి రిలీజ్ అవ్వాల్సినవి. ఇంకొక 4 మూవీస్ నా చేతిలో ఉన్నాయి. అప్ టు నేను ఆగస్టు, సెప్టెంబర్ వరకు బిజీగా ఉన్నాను. గ్రేట్. టచ్, అది గాడ్స్ గ్రేస్ అండి, నాకు ఎవరిది కాదు. బట్ టచ్లో ఉంటాను అందరికీ. నేను వచ్చానని హలో అని, మన మంచితనమే మనకి ఛాన్సెస్ ఇప్పిస్తుంది అంతే. సో ఇండస్ట్రీలో అలా పైకి ఎదగాలంటే ఏది మీరు నమ్ముతారు? అంటే హార్డ్ వర్కా, ప్రెజెంటేషనా, లేదంటే యాటిట్యూడా? నేను ఈ క్వశ్చన్ నేను ఒక క్రియేటివ్ హెడ్ పేరు చెప్పాను కానీ తను అడిగాను నేను ఇప్పుడు ఒక్కటే సీరియల్ చేస్తున్నాను. యాక్చువల్గా నాకున్న అంటే నేను పెద్ద టాలెంట్ అని కాకపోయినా ఉన్న దానిలో ఎంతో కొంత చేస్తున్నాను కాబట్టి ఒక మంచి ఆర్టిస్ట్గానే పేరుంది నాకు. నాకున్న దానికి నేను దాదాపు 3-4 సీరియల్స్ చేయాలి యాక్చువల్గా, మదర్ క్యారెక్టర్స్ అట్లా. నాకు ఒకటే సీరియల్స్ ఇచ్చారు, సినిమాలు చేస్తున్నాను, సీరియల్ ఒకటే. నేనంటే ఎందుకండి మీ సీరియల్స్ వాళ్ళకి ఇష్టం లేదు, ఏంటి ప్రాబ్లం? రెమ్యునరేషన్ ఏమన్నా ఎక్కువ తీసుకుంటున్నానా? సినిమా అమ్మాయిని ఏమన్నా టైంకి రాలేదా అని మీకు ఏమన్నా బాధ? నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోవట్లేదు? అందరూ 3 సీరియల్స్ చేస్తున్నాను, నేను మాత్రం ఒక్కటే అక్క మొగుడు జెమినీలో ఒక్కటే చేస్తున్నాను అని అడిగాను. రీసెంట్గానే ఒక 10 days బ్యాక్ అడిగితే తను మీకంటే చిన్నవాడినండి నేను, మరి చెప్పకూడదు బట్ చెప్తున్నాను, ప్రజెంట్ టాలెంట్ అవసరం లేదు. ఒక 2-3 రోజులు మేకప్ వేసి అన్నం పెట్టేసి యాక్టింగ్ చేపిమంటే 5వ రోజుకి మీకంటే బాగా చేస్తాడు వాడు. తర్వాత అందమా అవసరం లేదు, మేకప్ వేసేసి ఏ విధంగా మలచాలో వాళ్ళని మలిచేస్తే చాలు. ఇప్పుడు ఇవాళ రేపు అందాన్ని కూడా చూడట్లేదు. సో అందం అక్కర్లేదు, టాలెంట్ అక్కర్లేదు, ఇంకేం కావాలి? పబ్లిక్ రిలేషన్ కావాలి, రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి వాళ్ళతో, అప్పుడే మీకు ఛాన్సెస్ వస్తాయి. ఎవ్రీబడి నోస్ మీ. శోభ ఇంద్రాలో చేసిన ఆర్టిస్టు, కామెడీ బాగా చేస్తుంది, విలనిజం బాగా చేస్తుంది అని అందరికీ తెలుసు. అలాంటప్పుడు నేను ఒక్కటే సీరియల్లో ఉన్నా ప్రస్తుతానికి. ఇంకొక సీరియల్ ఇస్తే కూడా ఐఎమ్ రెడీ టు డూ, నేను చేయడానికి ఉంది, కానీ నాకు ఇవ్వట్లేదు. వై ఏంటి అంటే నేను పబ్లిక్ రిలేషన్ మెయింటైన్ చేయను. ఆ చేసే వాళ్ళకే ఛాన్సెస్ ఉన్నాయంట నవ్వే డేస్. నేను చేయట్లేదు కాబట్టి నాకు రావట్లేదు. మూవీస్లో అంటే నేను ఆల్రెడీ మూవీ యాక్టర్స్ని కాబట్టి ఏదో ఒక క్యారెక్టర్ ఇద్దాంలే శోభ మన పాత అమ్మాయి అని పాతోళ్ళు ఇస్తున్నారు ప్రస్తుతానికి. ఇప్పుడు అందుకే నా చేతిలో 4 మూవీస్ ఉన్నాయి, అంత పాత వాళ్ళే. పబ్లిక్ రిలేషన్ ఇన్ ద సెన్స్ అంటే ఊరికే మెసేజ్ పెట్టడం, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, అది నేను కూడా చేస్తా. మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఈవినింగ్ సార్, లంచ్ అయిందా, బ్రేక్ఫాస్ట్ అయిందా, డిన్నర్ అయిందా, అది కాదంట. వీ హ్యావ్ టు గో అండ్ మీట్ దెమ్ అంట. అది నాతో చెప్పారు తను. మనం వాళ్ళతో పబ్లిక్ ఒక ఏజ్ వరకు వెళ్ళి హాయ్ బాయ్ అని మీట్ అవుతూ ఉంటాం. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా స్టిల్ దే ఆర్ ఆస్కింగ్ లైక్ దట్. సో ఒక పిల్లలు పుట్టి మనకు ఒక ఫ్యామిలీ అయిన తర్వాత ఎందుకు వెళ్ళి పబ్లిక్ రిలేషన్, మన గురించి తెలుసు, మన టాలెంట్ గురించి తెలుసు వాళ్ళకి, ఎందుకు ఇవ్వట్లేదంటే నో పబ్లిక్ రిలేషన్షిప్ మెయిన్ ఇంపార్టెంట్. ఈ పిల్లల దగ్గరికి వెళ్ళాలి, కలవాలి, డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని. ఆ స్టేజ్ దాటిపోయాను కదా సార్, నేను ఇప్పుడు వెళ్ళి కలవాల్సినంత అవసరం లేదు కదా. లేదమ్మా కలవాలి అంతే. ఇలాంటివి విన్నప్పుడు బాధ అనిపించిందా మీకు? చాలా 6 years ఆస్ట్రేలియాలో ఉండి వెల్ సెటిల్డ్, డబ్బులో కూడా ఉండి, హ్యాపీ ఫ్యామిలీ ఉండి, ఇప్పటికీ ఇంకా మీకు ఇష్టం ఉంది కాబట్టి యాక్ట్ చేయాలంటే పబ్లిక్ రిలేషన్స్ పేరు పైన వాట్ ఎవర్
చాలా బాధ అనిపిస్తుంది అట్లా అన్నప్పుడు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక సీరియల్ స్టార్ట్ అవుతుందని మనకు తెలిసింది వేరే వాళ్ళ ద్వారా. అందులో ఉన్నది ఎవరు? ప్రొడ్యూసర్, ప్రొడక్షన్ మేనేజర్ అండ్ డైరెక్టర్. వీళ్ళంతా నాకు తెలిసిన వాళ్ళే. అందరితో అంతకుముందు నేను చేశాను కదా, హలో సార్ బాగున్నారా అంటాం. అక్కడ వరకే మన పబ్లిక్ రిలేషన్. బాగున్నాయి, ఇది సీరియల్ స్టార్ట్ చేస్తున్నారంటే నాకు ఏమన్నా క్యారెక్టర్ సూట్ అయితే ఇస్తారా అని అడిగే ఛాన్సెస్ ఉంది. మనం అడగొచ్చు, తప్పలేదు. అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు, మనం అడగొచ్చు. బాగున్నాను, చూస్తాను, అక్కడ వరకే మనకు చెప్పేది ఆన్సర్. నెక్స్ట్ మన గురించే వాళ్ళకి తెలియదు. వాళ్ళు సిట్టింగ్లో కూర్చున్నప్పుడు ఎవరైతే ఆ టైంలో వచ్చి హలో సార్ అని దగ్గరకు వచ్చి ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్, షేక్ హ్యాండ్ ఇచ్చి అలా చేసిన వాళ్ళకే ఛాన్సెస్ అంట. అది నాకు ఆయన చెప్పాడు. ఓకే సార్, పోనీలే, వచ్చినప్పుడే వస్తాయి, నేను అలా చేయలేనులేండి. నా టాలెంట్ని నమ్ముకొని ఉన్నాను నేను. నా టాలెంట్కి నేను వేసే మదర్ క్యారెక్టర్స్కి ఎవరికైతే నేను సెట్ అవుతానో, సూట్ అవుతానో వాళ్ళే ఇస్తారని, మన స్కూల్ కాదులే సార్ అని చెప్పేసి నా స్కూల్లోనే నేనున్నా. సో మరి అలాగే ఇప్పుడు ఇండస్ట్రీలో చూసుకుంటే ఎక్కువ మటుకు కూడా వేరే స్టేట్ నుంచి వచ్చిన ఆర్టిస్టులు ఉన్నారు. మదర్ క్యారెక్టర్గా మీరు చేసినా కూడా ఆ క్యారెక్టర్స్ కూడా ఎక్కువ మటుకు వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు, లాంగ్వేజ్ కూడా సరిగ్గా రాని వాళ్ళు. అఫ్కోర్స్ త్వరలోనే నేర్చుకుంటారు, అది వేరే విషయం అనుకోండి. అలాంటి వాళ్ళు ఉన్నారు. సో ఈ టైంలో మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు మరి? అందుకనే కదా నేను ఒకటే సీరియల్ చేస్తున్నా. వాళ్ళు బయట నుంచి తెప్పించుకుంటున్నారు కాబట్టి, వేరే స్టేట్స్ నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మన తెలుగు వాళ్ళకి, అందులో టాలెంట్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ లేదంటాయి వాళ్ళ రేపు అని నేను విన్నాను. సో నేను కూడా అదే దోవలో నడుస్తున్నా. ఉన్నదే ఒకటే సీరియల్, ఆ ఒక్క సీరియల్, అది కూడా ఒక పాత వాళ్ళు మన టాలెంట్కి గుర్తించి ఇచ్చే వాళ్ళ దగ్గరే చేద్దామని డిసైడ్ అయిపోయింది. ఎలా పొల్యూట్ అయిపోయింది అంటే ఈ సైకిల్ ఎలా స్టార్ట్ అయింది కొత్తగా? అంటే 20 years బ్యాక్ మీ స్కూల్లో, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అప్పుడున్నది ఇప్పుడు లేదు. సో ఎలా స్టార్ట్ అయింది అంటారు? అది నేను ఆ టైంలో ఐ వాజ్ ఇన్ ఆస్ట్రేలియా. నాకు తెలీదు. నేను 2015లో రాగానే మొత్తం తారుమారైపోయింది. నేను దీన్ని జీర్ణించుకోవడానికి నేను గీతాంజలి సీరియల్లో నేను ఎంటర్ అయ్యాను సెకండ్ ఇన్నింగ్స్. అప్పుడే నేను సీరియల్ షూటింగ్ చేయడం కంటే కూడా దీన్ని అర్థం చేసుకోవడంలోనే ఎక్కువ నేను టైం స్పెండ్ చేసేదాన్ని. ఎందుకంటే అప్పుడున్నది అసలు ఇప్పుడు ఎక్కడ లేదు, ఎక్కడ చూసుకున్నా లేదు. ఈవెన్ చిన్న ప్రొడక్షన్ దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుంచి అంతా చేంజ్. అసలు ఇప్పటికీ అసలు మన బ్రెయిన్లో రావడానికి కూడా వీలు లేదు, అంత దూరం ఉంది. అది ఎక్కడో, ఇది ఇక్కడో. సో అప్పుడు వర్క్కి వాల్యూ ఎక్కువ ఉండేది, టాలెంట్, మనుషులకు, టాలెంట్కి. నీకు టాలెంట్ ఉందా, నీకు నేను క్యారెక్టర్ ఇస్తా. డజంట్ మ్యాటర్ యూ కమ్ ఫ్రమ్ పూరి గుడిసె ఆర్ పెద్ద మేడ, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా నీకు టాలెంట్ ఉంది కాబట్టి నేను నీకు క్యారెక్టర్ ఇస్తా, నువ్వు క్యారెక్టర్ చేసినందుకు నీకు ఇంత డబ్బులు ఇస్తా అనేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు అట్లా కాదు. నీకు పూరి గుడిసెల నుంచి వచ్చావా, నీకు తింటానికి తిండి ఉందా లేదా అనవసరం. నీవు ఒక 10 బంగ్లాలు ఉన్నాయా, లేకపోతే నువ్వు బెంజ్ కారు, BMW కారు మెయింటైన్ చేసి, ఆడి, జాగ్వర్ కార్లు మెయింటైన్ చేస్తున్నావు అనవసరం. నువ్వు నాతో మంచిగా ఉంటే ఇక నువ్వు అర్థం చేసుకోవాలి. మీరు అట్లా వాళ్ళకే నీకు ఇస్తా క్యారెక్టర్. పాపం ఇప్పటికీ చాలామందికి ఆర్టిస్టులకి, టాలెంట్ ఉన్న వాళ్ళకి ఫుడ్ తినడానికి డబ్బులు లేవు ప్రస్తుతానికి. చాలామంది ఉన్నారు కృష్ణానగర్లో. నాకు మొన్న గుండమ్మ కథ అని ఒక సినిమా చేశా, సీరియల్ కాదు, సినిమా జరిగింది, అయిపోయింది సినిమా. నేను దానిలో గుండమ్మకి మన కోడలుగా చేశాను, మెయిన్ క్యారెక్టర్ చేశా సినిమా. అందులో కొంతమంది ఆర్టిస్టులు వచ్చారు, పాత మన రంగస్థల నటులు అంటారు కదా, స్టేజ్ ఆర్టిస్టులు. ఎంత టాలెంట్ అంటే వాళ్ళకి నేనే షాక్ అయిపోతున్నా. అంత పెద్ద పెద్ద డైలాగులు గుర్తుపెట్టేసుకొని టక 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 చెప్పేస్తున్నారు. వాళ్ళకి లేదు, వాళ్ళు స్టిల్ అలాగే ఉన్నారు. ఈరోజు డబ్బులు వస్తే ఇంటరెంట్ కట్టుకోవాలి, పిల్లల్ని పోషించుకోవాలి, పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి. ఈ సినిమా అయిపోగానే ఇంకో సినిమా ఏమొస్తుందా దేవుడా ప్లీజ్, ఇంకో సినిమా కావాలి. వాళ్ళకి లేవు ఛాన్సెస్. వాళ్ళు ఏదో ఒకటే సీరియల్, 2 అంతే, ఎక్కడో చిన్న క్యారెక్టర్. కానీ టాలెంట్ లేని వాళ్ళు, అసలు వాళ్ళు అర్హులు కాదు అనుకున్న వాళ్ళు ఒక్కొక్కరు 4 సీరియల్స్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత డబ్బు సంపాదిస్తున్నారంటే లేని వాళ్ళకి ఇవ్వచ్చు. దీపం ఉన్నప్పుడే అనే సామెత, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకుంటారు అనే సామెత వీళ్ళు ఉన్నారు. కానీ తినటానికే తిండి లేని వాళ్ళు. అందుకే నేను ఒక క్వశ్చన్, నా రిక్వెస్ట్ ఏంటంటే, నాకు ఇవ్వమని నేను చెప్పట్లా, నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు. నా టాలెంట్ ఈ క్యారెక్టర్ శోభ గారు చేస్తే బాగుంటుంది అంటేనే ఇవ్వండి చాలు. కానీ నిజంగా ఆపదలో ఉన్న వాళ్ళకి క్యారెక్టర్ ఇవ్వమని నేను చెప్తున్నా. ఎవరు ఫ్రీగా నడుచుకుంటూ వెళ్తుంటే 2 డబ్బులు ఇవ్వరు. 1 లక్ష రూపాయలు ఎవరైనా ఇస్తారా మనకి? అందులో ఇండియాలో ఎవరైనా ఇస్తారా? 10 రూపాయలు, 20 రూపాయలు, అది కూడా ఇచ్చినా కూడా అభిమానం ఉన్న వాళ్ళు మోస్ట్లీ తీసుకోరు. ఇంకా తప్పదు అనుకున్న వాళ్ళు వేరే విషయం. కొంతమంది తీసుకోరు. ఇప్పుడు 10-20 రూపాయలు ఇస్తే వాళ్ళు బెగ్గర్స్ కిందకు వస్తారు. ఇక స్ట్రీట్స్లో బెగ్గింగ్కి మనకి తేడా పెద్ద లేదు. అలాంటి వాళ్ళు నిజంగా
వాళ్ళ అపియరెన్స్ చూస్తే తెలిసిపోతుందమ్మా, వాళ్ళకి నిజంగా మనీ అంటే ఎంత నీడ్ ఉంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలిసిపోతుంది. వాళ్ళని ఎలా కూర్చోబెడతారు? పక్కన ఎక్కడో కూర్చోబెడతారు. కార్లో దిగ్గానే వాళ్ళకి ఏసీ రూమ్, మీరు అక్కడ కూర్చోండి మేడం, అక్కడ ఏసీ ఉంది కూర్చోండి అంటారు. అదే ఆటోలో వచ్చింది, మీరు అక్కడ కూర్చోండి, పిలుస్తా నేను, డైరెక్టర్ గారు వస్తారు పిలుస్తా. అది ఇండియన్ కల్చర్. ఈజ్ దట్ గుడ్? మనుషుల్ని ఈక్వల్గా చూడడం అనేది ఇంకా ఆ అమ్మాయి టిఫిన్ చేసే వచ్చింది ఇడ్లీ, వీడు ఇంట్లోంచి ఇడ్లీ తినే లేకపోతే ఫ్రూట్స్ ఏమైనా తినుకొని వచ్చినట్టున్నాడు. అది నాకు నచ్చలేదు. నేను దాని గురించే నేను అంటున్నాను. నిజంగా నీడు వాళ్ళు కొంతమంది సినిమాలు సీరియల్స్ మీద ఆధారపడి ఉన్నారు, వేరే దగ్గరికి వెళ్తే బతకలేరు, వాళ్ళు వేరే జాబ్ ఏం చేసుకోలేరు అనొచ్చు. ఏ సినిమా మీద ఎందుకున్నా, ఏ షాప్లో పనిచేస్తే, బట్టల షాప్లో పనిచేస్తే ఒక 5,000 ఇస్తారు, ఆ డబ్బులతో ఎట్లా చేస్తారు? వాళ్ళకి రాదు. నేను ఇప్పుడు యాక్టర్ని, నేను డాక్టర్ ఉద్యోగం చేయమంటే చేస్తానా? నాకు రాదు చేయడం. ఇంజనీరింగ్ చేయమంటే చేస్తాను, నాకు రాదు. నేను వెళ్ళి బట్టల షాప్లోకి వెళ్ళిపోయి బట్టలు చూపించమంటే చూపిస్తానా? నాకు రాదు. అది చూపించే వాళ్ళు వాళ్ళకే అది చూపించడం వచ్చు. ఎవరు ఏ పని చేస్తే బాగుంటుందో ఆ పనే చేయాలి. కళను నమ్ముకొని వచ్చిన వాళ్ళకి ఒక క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్ ఇవ్వండి. ప్రొడ్యూసర్స్కి నేను చెప్తున్నాను, నేను నిజంగా ప్రొడ్యూసర్స్ని అండ్ ఈపీలు ఎవరైతే ఉన్నారో, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ అని ఒకటి ఉందంట ఇప్పుడు మన ఛానల్స్లో, అది నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది. అదొక పోస్ట్ ఉందంట. ఆ పోస్ట్ వాళ్ళని నిజంగా నేను ఎవరికి దండం పెట్టలే, వాళ్ళకి నేను దండం పెట్టి చెప్తున్నానమ్మా, నిజంగా చెప్తున్నా. ప్లీజ్ టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి ₹1 వస్తే వాళ్ళు బతుకుతారు. పలానా సీరియల్ చేయడం వలన నా పిల్లోడు, ఆ డబ్బులతో నా పిల్లోడిని చదివించాను, పలానా ప్రొడ్యూసర్ గారు అబ్బా భగవంతుడు అని చెప్పుకునేటట్టు చేయమని నేను చెప్తున్నా. ఇచ్చిన వాళ్ళకే ఇచ్చి క్యారెక్టర్స్ వాళ్ళనే పైకి తీసుకొని వచ్చి వాళ్ళే పైకి, అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే మన వాళ్ళు సరిగ్గా వర్క్ చేయట్లేదు, హార్డ్ వర్క్ చేయట్లేదు, మన వాళ్ళు డెడికేషన్ లేదు, వర్క్ పై కమిట్మెంట్ లేదు అని చెప్తున్నారు. సో మరి ఇప్పుడు మన వాళ్ళని తీసుకొని పోయి వేరే స్టేట్లో బెంగళూరుకి అందాం, వాళ్ళకి మన వాళ్ళకి ఎవరికి లేదమ్మా ఇక్కడ ఛాన్సెస్ లేవు, ఆపర్చునిటీస్ లేవు, ఫుడ్ లేదు, డబ్బులు లేవు. మన వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి చేయడానికి ఉంది, వెళ్తే వాళ్ళు ఇస్తారా ఛాన్సెస్? ఇవ్వరు. ఎందుకు వాళ్ళలాగా మనం ఎందుకు లేము? ఎందుకు డెడికేషన్ లేదు? వీళ్ళకి చెప్పు, నువ్వు చెప్పే దానిలో ఇదిగోమ్మా 9 o'clock to 9 o'clock మన కాల్ షీట్ సీరియల్స్, నువ్వు 9 దాకా పక్కా ఉండాలి. ఎందుకు రాదు? నువ్వు అలా చేస్తే రెండో సీరియల్ కట్టను, ఆ భయంతో చేస్తారు. మీరేమనుకుంటున్నారు? ఏదో వేరే వాళ్ళని తీసుకొచ్చి ఒక గెస్ట్ హౌస్ చూపించి దానిలో పడేస్తే ఆవిడ తీసుకొచ్చి 6 o'clock వేరే సోర్స్ ఉండదు, వేరే సోర్స్ లేదు, ఎక్కడికి పోయే సోర్స్ లేదు అనుకుంటున్నారు. వీళ్ళని కూడా స్ట్రిక్ట్గా పెట్టండి, వీళ్ళకి కూడా చెప్పండి, చేస్తారు. నువ్వు ఆఫర్ ఇస్తే కదా, నువ్వు ఆఫర్ ఇచ్చేటప్పుడే చెప్పాలి, అమ్మ నువ్వే ఊరు, ఇక్కడ తెలుగు వచ్చు కదా, తెలుగు వచ్చు అమ్మ, మా దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చెయ్యి, తర్వాత నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోవు, నాకు అనవసరం. వాళ్ళు ఉండలేరు అన్న పక్షంలో రెండో సీరియల్ కట్ చేయి. ఉంటున్నప్పుడు ఎందుకు నువ్వు ఆఫర్ ఇవ్వట్లేదు? నేను అది అడుగుతున్నా. ఆఫర్ ఇవ్వు, ఒక్కసారి ఇచ్చి చూడు. నువ్వు అన్నట్టు డెడికేషన్ లేదు, వెళ్ళిపోతారు, సిన్సియర్ లేదు, అదంతా లేనప్పుడు కట్ చేయి, రెండో సీరియల్ తెలుస్తుంది. అందుకే నీకు ఇవ్వలేదని చెప్పి, ఎలాగో రీప్లేస్మెంట్స్ అవన్నీ కామన్ రీప్లేస్ వెంటనే చేసేసాయి. అలాంటి మనుషులు పోలేని మనుషులు 7 ఉంటారంట, దొరుకుతారు. కొంచెం పోలికలతో, దగ్గర పోలికలతో కళ్ళ ముందు చేసేసాయి, అప్పుడు సిగ్గు వస్తుంది మన తెలుగు వాళ్ళకి. నాకు తెలిసి అలా చెయ్యరు మన వాళ్ళు. అలా చేస్తే టైము పలానా 8 o'clock లొకేషన్లో ఉండాలంటే లొకేషన్లో ఉంటున్నారుగా. ఎవరో ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఎవరో ఒకళ్ళో ఇద్దరు చేసినంత మాత్రం అందరిని అంటాం తప్పు. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు అకామిడేషన్ అవసరం లేదు, ఒకటి ఇక్కడే ఉంటారు, సేఫ్గా ఉంటారు, వాళ్ళకి అన్ని విధాలుగా అన్ని చూసుకోవాల్సిన అవసరం లేదు. అవే డబ్బులు ఇచ్చేస్తే హ్యాపీగా మెయింటైన్ చేసుకుంటారు, వాళ్ళు కూడా వర్క్ చేస్తారు, పేరు తెచ్చుకుంటారు. వీళ్ళకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది తెలుగు వాళ్ళని పెట్టుకున్నాం. ఎందుకు వచ్చిందంటే ఈ టాపిక్, మీరు మదర్ క్యారెక్టర్ చేస్తున్నారు, ఎందుకంటే మదర్స్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ అక్కడ నుంచి వస్తున్నారు కాబట్టి అది కూడా కాంపిటీషనే కదా ఆబ్వియస్లీ. అది కూడా చాలా బాధాకరం. మదర్స్ అక్కడి నుంచి రావాల్సినంత అవసరం ఏంటి? వాళ్ళని అంత ఫ్యామిలీని అందరూ వదిలిపెట్టుకొని ఇక్కడికి వస్తున్నారంటే ఎందుకు మీరు ఆఫర్ చేస్తున్నారు? వాళ్ళకి అక్కడ లేదా? వాళ్ళకు ఉంది కదా, ఎంతో కొంత ఉంది. మన వాళ్ళకి అసలు అది కూడా లేదు కదా, ఏమీ లేని వాళ్ళని పిలిచి అన్నం పెట్టడం కంటే ఉన్న వాళ్ళని పిలిచి అన్నం పెడితే ఏముంది? వాళ్ళకి ఆల్రెడీ ఫుల్గా ఉంది, పొట్టింత ఇక్కడ వరకు ఉంది ఫుడ్ ఇంకేం దోస్తారు లోపలికి? నువ్వు ఇంకేం పెడతావు? లేని వాడికి పెట్టు, దేవుడు కూడా నీకు బ్లెస్సింగ్స్ ఇస్తాడు, నీకు ఇంకా 2-3 ఇంకా డెవలప్ అవుతావు. అది నేను అనేది. సో అలా జరుగుతుందన్నమాట. సో ఏవైనా మార్పులు రావాలి అంటే ఇండస్ట్రీలో ఏ మార్పులు వస్తే బాగుంటుంది పర్టికులర్గా? ఇప్పుడు ఆల్మోస్ట్ మాట్లాడుకుందంతా మనం అదే,
సో ఏదైనా మార్పు తీసుకురావాలంటే ఏ మార్పు వస్తే ఇంక బాగుంటుంది? ఇది మారదండి, ఉండాకొంది పోవడమే తప్ప మారడాలు ఈ మార్పులు ఉండవు ఇంకా. ఎందుకంటే నేను ఎన్ని జనరేషన్లు, ఒక 3 జనరేషన్లు చూసుంటా. అంటే 99లో వచ్చాను కాబట్టి దానికంటే ముందు నేను చూడకపోయినా ఎంతో కొంత తెలిసి ఉంటుంది కదా నాకు. తర్వాత 2000 ఇప్పుడు 2020లో కూడా వస్తాం ఇంకా కొన్ని నెలలు పోతే. ఇది ఉండాకొంది వెళ్ళిపోవడం తప్ప నిజంగా ఒకళ్ళని పిలిచి హార్ట్ఫుల్గా నువ్వు చాలా సాటిస్ఫై ఉన్నావా ఇండస్ట్రీలో అడుగు ఎవ్వరు లేరంటారు. 4 సీరియల్ చేసేవాళ్ళకి కూడా డబ్బు పరంగా ఓకే అంటారేమో, నేను సీరియల్స్ చేస్తున్నా 4 అంటారేమో, కానీ వాళ్ళ లోపల బాధ వాళ్ళు చెప్పరు. వాళ్ళు కూడా బాధలోనే ఉంటారు, ఏదో ఒక బాధ, సంథింగ్ ఏదో ఒక బాధ. సీరియల్ రాని వాళ్ళకి రాని బాధ, డబ్బు లేని వాళ్ళకి లేని బాధ, ఉన్న వాళ్ళకి కూడా ఏదో బాధ. సో అది మారదిక. మనం ఎంత చెప్పినా వినేవాళ్ళు వినరు. మేబీ కొంతమంది పాజిటివ్గా తీసుకోవచ్చు, కొంతమంది నెగిటివ్గా తీసుకోవచ్చు. నెగిటివ్గా తీసుకుంటే నేనేం చేయలేను, జరుగుతున్నది నేను చెప్తున్నాను. లేని వాళ్ళకి ఇవ్వండి ఛాన్సెస్. అందరూ యాక్ట్ చేయాలి, ప్రతి ఒక్కళ్ళు కనపడాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. అప్పటితో పోలిస్తే అసలు నిజం చెప్పాలంటే మూవీ ఇండస్ట్రీ చాలా పేరు తెచ్చుకుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కాదు, వేరే కంట్రీ వాళ్ళు కూడా. ఒక బాహుబలి లాంటి మూవీ, ఒక ఇది సెకండ్ ఉంది. ఇది మన ఇండియాలో బాలీవుడ్ తర్వాత మందే, ఇంకా వేరే ఏం లేవు. సో ప్రతి చోట మారుమోగిపోయే పేరు. కాకపోతే ఇప్పటికీ ఇక్కడ ఒకప్పుడు మీతో పాటు వర్క్ చేసిన వాళ్ళు కావచ్చు, అంతకుముందు ఉన్న జనరేషన్ వాళ్ళు కావచ్చు, ఆర్టిస్టులకు మీరు చెప్పినట్లు తినడానికి ఫుడ్ లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో అదనేది చేంజ్ ఎందుకు రావట్లేదు అసలు? ఎందుకంటే ఇప్పుడు మనం బాగున్నప్పుడు మనతో పాటు ఒక 10 మందిని మనం బాగు చేస్తే మనకు పోయేది ఏం లేదు. ఎందుకు ఆ ఆలోచన రావట్లేదు అంటే? ఒకటమ్మా, ఫస్ట్ నేను చెప్పినట్టు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి ఒక పోస్ట్ ఉండేది మేమున్నప్పుడు. మూవీస్లో ఆర్ సీరియల్స్ వాట్ ఎవర్, ఆర్టిస్టుని సెలెక్ట్ చేయాలి, పలానా క్యారెక్టర్కి ఈ ఆర్టిస్ట్ కావాలి అనుకున్నప్పుడు ప్రొడ్యూసర్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అండ్ డైరెక్టర్ వీళ్ళు ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. పలానా శోభ ఇన్నోసెంట్ ఫేస్ దీనికి పెడదాము, ఆ శోభ నా ఎవరు ఓకే తెలిసి ఉండొచ్చు, తెలియపోయి ఉండొచ్చు, పలానా అమ్మాయి బాగుంటుంది పిలిపించేసేయండి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ చేతిలో ఉంది, నన్ను పిలిపించేస్తారు, మనీ మాట్లాడేసేయండి, అంత అయిపోతుంది, చేసేస్తాం, అక్కడి వరకు ఓకే. ఇప్పుడు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అన్న ఆయన 0 ఉన్నాడు. ఆయన అసలు ఏమి ఒక ఆర్టిస్టుల సెలెక్షన్ అన్నది అతనికి అసలు తీసేశారు అతని దగ్గర నుంచి. అతను ఓన్లీ లొకేషన్స్ చూసుకోవడానికి, ఎవరికి ఎంత మనీ ఇవ్వాలి ఇదే ఉంది ఆయనకున్న వాల్యూని. ఇప్పుడు కాస్టింగ్ డైరెక్టర్స్ అని కొంతమంది వచ్చారంట, మరి అది ఎక్కడి నుంచి వచ్చిందా, బాలీవుడ్ నుంచి వచ్చింది అంటున్నారు కొంతమంది. అసలు ఆ కాస్టింగ్ డైరెక్టర్స్ ఎందుకు ఆ పదవి ఎందుకు? డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు సెలెక్ట్ చేసుకోవాలా ఏ ఆర్టిస్ట్ కావాలో. అంటే ఏ రోల్కి ఎవరు బాగుంటారో వాళ్ళకి కదా తెలుస్తుంది. కాస్టింగ్ అసలు ఏంటి, ఆ రోల్ ఏంటి, వాళ్ళ ద్వారా ఎంతమంది బలైపోతున్నారో తెలియట్లేదు జనాలకి. వాళ్ళకి ఎవరైతే ఫర్గా ఉన్నారో, వాళ్ళకి ఎవరైతే కమిషన్ ఇస్తున్నారో వాళ్ళకే షూటింగ్స్ వస్తున్నాయి, మిగతా వాళ్ళకు వద్దా? మిగతా వాళ్ళకి నీకు అంత డబ్బులు ఇవ్వలేకపోవచ్చు. వాళ్ళు ఎవరైతే 20%, 30% ఈ పర్సంటేజెస్ ఏంటి, ఈ కాస్టింగ్ అసలు ఈ కాస్టింగ్ డైరెక్టర్స్ ఏంటి, దానివల్ల కాస్టింగ్ కౌచ్ అనేది ఒకటి పడిపోయింది. వీళ్ళకి ఎవరైతే హెల్ప్ఫుల్గా ఉండే ఆర్టిస్టులు ఎవరైతే వాళ్ళకే ఛాన్సెస్. అసలు ఇదంతా ఏంటి, ఇది అసలు అంతకుముందు లేదమ్మా. మేము చేసిన సినిమాలు మేము చేసేటప్పుడు ఈ కాస్టింగ్ డైరెక్టర్ అన్న పోస్టే లేదు అసలు. కొత్తగా ఈ పోస్ట్ వచ్చాక మొత్తం మారిపోయింది, మొత్తం మార్పులు వచ్చేసాయి. సో అంటే అడ్వాన్స్డ్ కల్చర్ ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాకుండా బయట కూడా కల్చర్ అనేది చాలా అడ్వాన్స్డ్ అయిపోయింది. ఫారిన్ కంట్రీస్లో చూసి అడాప్ట్ చేసుకున్నామని చెప్తున్నారు, బట్ కాకపోతే అవసరమైన అన్నీ కాదు, కొన్ని మనకు అనుకూలంగా ఉన్నాయి మాత్రం అడాప్ట్ చేసి. ఇది ఉంది కదా కాస్టింగ్ డైరెక్టర్ అన్న పోస్టు, అది వేస్ట్ అమ్మ, అది వేస్ట్ నిజంగా. అది దాన్ని ఏంటంటే అప్పట్లో మేనేజర్స్ అని ఒకళ్ళు ఉండేవాళ్ళు, తర్వాత కోఆర్డినేటర్స్ అని ఒకళ్ళు ఉండే, దానికి ఒక మంచి వర్డ్, కొంచెం ప్రొఫెషనల్ వర్డ్ లాగా కాస్టింగ్ డైరెక్టర్ అని పెట్టుకున్నారు. అసలు ఏంటి, అసలు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అసోసియేట్, అసిస్టెంట్, వీళ్ళకే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అర్హత. కాస్టింగ్ డైరెక్టర్ ఏంటి, ఆయన ఏం డైరెక్టర్ అసలు? ఆయన అంటే కాస్టింగ్ చూసుకునే, కాస్టింగ్ వీళ్ళకుందిగా, డైరెక్టర్ దగ్గర నుంచి కాస్టింగ్ చూసుకోవచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్ చూసుకోవచ్చు. వీళ్ళు చేయాల్సిన పని వాళ్ళు ఎవరు చేసేది? వాళ్ళేంటి నాకు అర్థం కాదు. వాళ్ళు రావడం వల్ల ఏంటి, కొంతమందికి మాత్రమే ఛాన్సెస్, అందరికీ లేవు. అది ఉండడం వల్ల ఇదంతా మారిపోయిందని నేను అనుకుంటున్నా. అది ఐ డోంట్ లైక్ దట్, నాకు నచ్చలేదు ఆ యొక్క పోస్ట్. ఓకే, సో ప్రజెంట్ ఏ మూవీస్ చేస్తున్నారు మీరు? అండ్ అలాగే సీరియల్ వచ్చేసి అక్కమొగుడు చేస్తున్నారు, జెమినీలో చేస్తున్నా, మంచి రేటింగ్ ఉంది, ఇట్స్ ఎ గుడ్ ప్రాజెక్ట్. అది కూడా నాకు
అంతకుముందు వేరే సీరియల్ చేయడం వలన ఆ డైరెక్టరే నాకు ఛాన్స్ ఇచ్చారు. హీఈస్ ఆల్సో వెరీ గుడ్ పర్సన్, కోటి గారు అని చెప్పేసి. అండ్ ఇంకా నాకు ఎవరు ఛాన్సెస్ ఇవ్వట్లేదు. మరి నేను తెలుసు వాళ్ళకి, నేను ఉన్నానని తెలుసు. అండ్ మరి ఎందుకో ఏమో ఆ దేవుడికే తెలియాలి. నెక్స్ట్ మూవీస్ వచ్చేసి అయిపోయిన గోపీచంద్ మూవీ మొన్న చేసి వచ్చాను సార్ది. అండ్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడితో ఒక సినిమా జరుగుతుంది, అది నేను రేపు 20th నుంచి అవుట్డోర్ వెళ్తున్నాను. అండ్ ఆగస్ట్లో వచ్చేసి భవ్య క్రియేషన్స్ ఒకటి కన్ఫర్మ్ అయింది, హీరోయిన్ మదర్గా డైరెక్టర్ నాకు చెప్పారు ఫోన్లో, అదొకటి కన్ఫర్మ్ అయింది. ఇంకొకటి నితిన్ సినిమా ఒకటి, భవ్యలోనే 3 సినిమాలు జరుగుతున్నాయి, అందులో 2 కన్ఫర్మ్ అయినాయి. గ్రేట్. అది కొంచెం బిజీ ఉన్నాను. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇంకా ఒక 3-4 ఉన్నాయి సినిమాలు ఫ్యూచర్లో, సినిమాలు మాత్రమే. సీరియల్ అంటే ఒకటి రన్ అవుతుందిగా, 1 year నుంచి అది చేస్తున్నాను. అది రేటింగ్ బాగుంది కాబట్టి ఇంకొక 1 year వస్తుంది అనుకుంటున్నాను. ప్రేయర్ చేస్తున్నా, నాకు ఇంకొక సీరియల్ పడాలి, మంచి క్యారెక్టర్ పడాలి అని ప్రేయర్ చేస్తున్నా. వస్తుంది గ్యారెంటీగా, నాకు ఆ నమ్మకం ఉంది. ఒక్కటే చేయగలను, ఇంకా అన్నీ చేసి డేట్స్ క్రాష్ ఇట్లా ఒకదానికొకటి క్లాష్ అయిపోయి వీళ్ళ దగ్గర మూవీస్ మిస్ అయిపోయి బ్రెయిన్ ఏదో ఆలోచన చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పెట్టి ఇదంతా వద్దు. 2 సీరియల్స్ నేను చేయాలి అని నాకు ఇష్టంగా ఉంది. ఇంకొక దానికోసం వెయిట్ చేస్తున్నా, డెఫినెట్గా వస్తుంది. మేము కూడా అదే కోరుకుంటున్నాం, మీరు అనుకున్నది జరగాలనేసి. లాస్ట్లో ఆడియన్స్కి అండ్ అలాగే కొత్తగా ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కొత్తగా ఇండస్ట్రీకి రావాలి అనుకోవడం తప్పు కాదమ్మా, రావాలి. అందరు ఒకళ్ళే ఒకదాన్ని ఏలాలంటే కూడా తప్పు. ఇంకొకళ్ళు కొత్త నీరు పాత నీరు పోతూ ఉంటేనే కొత్త నీరు వస్తూ ఉంటుంది. మనం వీ వాంట్ ఫ్రెష్ వాటర్, ఓల్డ్ వాటర్లో ఉండాలని ఎవరు అనుకోరు కదా. మంచిదే, ఎవరు ఏ క్యారెక్టర్స్ వేయాలి. ఇప్పుడు నేనున్నాను, అక్క వదిన, అక్కడి నుంచి ఒక కామెడీ దగ్గర నుంచి మదర్ క్యారెక్టర్కి వచ్చారు. రేపొద్దున బామ్మ క్యారెక్టర్ కూడా వేయొచ్చు, నాకు ఇంట్రెస్ట్ ఉంటే, నాకు ఛాన్సెస్ వస్తే. అలా కొత్త వాళ్ళు కూడా రావాలి, హీరోయిన్స్ కూడా కొత్త వాళ్ళు రావాలి. కానీ వాళ్ళకంటూ కొంత ఇండస్ట్రీ గురించి నేర్చుకొని రావాలి, అవగాహనతో రావాలి. అఫ్కోర్స్ వస్తున్నారు అనుకోండి, ఇప్పుడున్న పిల్లలు చాలా తెలివిగల వాళ్ళు, చాలా మంచి పట్టుదలతో బ్యాక్గ్రౌండ్తోనే వస్తున్నారు. అంత మేము అప్పట్లో వచ్చినట్టు పిచ్చిగా ఏం రావట్లేదు. దాంతోపాటు కొంచెం కల్చర్ కూడా నేర్చుకోవాలి ఇండస్ట్రీలో. అండ్ మర్యాద ఒకటి నేర్చుకోవాలి ప్లీజ్. అది రెస్పెక్ట్ అనేది కొంచెం ప్లీజ్. అది రేపొద్దున మీకు మా ఏజ్ వచ్చాక, ఒక రేంజ్లోకి వచ్చాక, కొన్ని సినిమాలు కొన్ని సీరియల్స్ వచ్చాక నీ కింద వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే మీరు అప్పుడు బాధపడతారు. ఇప్పుడు మేము పడే పాత్ర మీరు పడతారు. అప్పుడు మీరు కూడా ఒక రోజు వస్తుంది, అది మీరు కూడా పడకూడదని నేను అనుకుంటున్నా. అండ్ రెస్పెక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అమ్మ. మనం తిండి పెట్టకపోయినా పర్లేదు కానీ కొంచెం రెస్పెక్ట్ ఇస్తే చాలు. మనం ఇండియాలో పుట్టాం కాబట్టి అదొక్కటే నేను అందరికీ చెప్పాలి. ఎవరికైనా నేను షూటింగ్లో కూడా అదే చెప్తా డైరెక్ట్గా, ఎందుకమ్మా అలా కాళ్ళు పైన పెట్టుకుని కూర్చుంటావు, అది తప్పు, మా ఆడపిల్ల అలా పెట్టుకోకూడదు అలా చెప్తా, ఆ వేలో వస్తా. అయినా వినరు చాలామంది. షార్ట్ అనగానే అప్పుడు సెల్ ఫోన్ వస్తుంది వాళ్ళకి, వాట్సప్ అన్ని టక షార్ట్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ గారు మేడం మీరు రిలాక్స్ అనే వరకు అక్కడే నుంచోవాలి. మా స్కూల్ అది, మాకు పాత డైరెక్టర్స్ మాకు అలా నేర్పించారు. వీళ్ళు చెప్పనక్కర్లేదు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళ కోసం ఈ అసిస్టెంట్ డైరెక్టర్లు వెతుక్కోవాలి, ఏ చెట్టు కింద ఉన్నారు, ఏ పుట్ట కింద ఉన్నారు, ఈ సెల్ ఫోన్లు, సెల్ఫీలు, ఫొటోసు, ఆ హడావిడిలో ఉంటున్నారు అందరూ. అదొద్దు. ఒక డెడికేషన్గా ఒకటి చేస్తున్నప్పుడు దాని మీదే కాన్సన్ట్రేషన్లో ఉండాలి. డైరెక్టర్ గారిని లెట్ హిమ్ టెల్, ఆయన చెప్పనియండి మీకు లేదు అని, లేదన్నప్పుడు రిలాక్స్ అయిపో, అక్కడ నుంచి అవసరం లేదు. అది ఎంత తప్పు ఒక రోజు వచ్చాక తెలుస్తుంది ఇప్పుడు వచ్చే పిల్లలకి. అది చాలా బాగా నేర్చుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. చాలా బాగా చెప్పారండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అసలు అడగగానే వచ్చారు. ఇంకొకటి ఏంటి, బోల్డ్ అని మూవీస్ చేశారు, చూడగానే అలా ప్లజెంట్గా కనిపించే ఫేస్ మీది, ఏ క్యారెక్టర్ అని ఈజీగా చేసేస్తుంటారు. మీరు ఇలాగే ఇంకా మంచి సీరియల్స్తో అందరినీ ఎంటర్టైన్ చేయాలని, మంచి మూవీస్ చేయాలని, అలాగే ప్రొడక్షన్ వైపు కూడా వస్తానని చెప్పారు. సో ప్రొడ్యూసర్గా కూడా మంచి బ్లాక్ బస్టర్ సీరియల్స్ లేదంటే మూవీస్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్స్ ఎలాట్. నీకు కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని నేను కూడా ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అందరూ హ్యాపీగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ వ్యూవర్స్, హౌ ఆర్ యూ? దిస్ ఈజ్ శోభ. ఇంద్ర మీది తెనాలి మాది తెనాలి శోభ. నా ఇంటర్వ్యూ అనితతో జరిగింది. ప్లీజ్ ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంటర్వ్యూస్ చూడండి, కొత్త విషయాలు తెలుసుకోండి. నమస్తే. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.